ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పోయినసారి సత్సంగంలో మనము మొ- సాధన చతుష్టయము మనం ఎన్నోసార్లు సాధన చతుష్టయాన్ని గురించి చెప్పుకున్నాము. కానీ అది మనకి రోజువారి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? సాధనలో మనం సాధన చేస్తూ ఉంటాము. కానీ ముందుకు వెళ్తున్నామా లేదా? ఎలా ఉన్నాము సాధనలో అనేది చాలామంది క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని గబగబా మెట్లు ఎక్కుతున్నట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమి చెయ్యనట్టు కూడా ఉంటుంది. ఏంటి ఇలా అయిపోతుంది, నేనేం చేయట్లేదు అనే ఒక రకమైనటువంటి దిగులు కూడా మనకు వస్తూ ఉంటుందన్నమాట. మనకే కాదు, ఈ మానవ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా కానీ ఈ సాధనలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అందుకే మనకి పక్కన సత్సంగంలో ఉంటే గురువులు మనల్ని కరెక్ట్గా దారి చూపుతూ ఉంటారన్నమాట. మనము ఈ సాధన చతుష్టయాన్ని అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి అనేది పోయినసారి కొంచెం చెప్పుకున్నాము. మళ్ళా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనలో జీవితంలో మనము మోక్షము ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా ఎమోషన్స్ గురయ్యి చాలా ఉద్రిక్తతకి రకరకాలైనటువంటి ఎమోషన్స్కి లోనవుతా ఉంటాం మనం. సరే, ఇంకా ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు కూడాను ఎటువైపు వెళ్తున్నాము, కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది తెలుసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే మనకి శాస్త్రాలు ఈ సాధన చతుష్టయాన్ని ఇచ్చాయి. ఎందుకంటే దేనికైనా నేర్చుకోవాలి అంటే నువ్వు అధికారి అవ్వాలి, దానికి క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఎలా సంపాదించుకోవాలి? నువ్వు నీ యొక్క మనసుని ఎలా రెడీ చేసుకోవాలి? ఒక పంట రావాలి అంటే భూమి దున్నాలి మనం. భూమి దున్ని రెడీ చేసుకొని అప్పుడు విత్తనాలు చల్లి దాన్ని రెడీ చేస్తాం, పంట పండిస్తాం. అలానే మన యొక్క భూమి అనేటువంటి ఈ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని దున్ని మనం రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. మెయిన్గా మనం చెప్పుకున్నది ఏంటి అంటే లాస్ట్ టైం మనకి ఈ ప్రోగ్రెస్లో ఈ దీంట్లో ముందుకు వెళ్ళటానికి మూడు దోషాలు ఉంటాయి, మనకి అడ్డుపడుతూ ఉంటాయి. ఏంటవి? మల దోషము, విక్షేప దోషము, ఆవరణ దోషము అని చెప్పుకున్నాం. ఈ మూడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మూడింటిని ఈ సాధన చతుష్టయంతో లింక్ చేసుకోవటం ఇంపార్టెంట్. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే అందరము ఒక్కొక్క సంప్రదాయంలో ఉండొచ్చు. ఒకళ్ళు కర్మ ప్రకారంగా అనుష్ఠానాలు చేసుకుంటూ ఉండొచ్చు. ఒకళ్ళు భక్తి మార్గంలో డీప్గా వెళ్తూ ఉండొచ్చు. ఒకళ్ళు జ్ఞానంగా నేను జ్ఞానిని, ఇంకేం చేయక్కర్లేదు అనే భావనలో ఉండొచ్చు. కొంతమంది ఈ ప్రాణాయామాలు, క్రియాయోగాలు ఈ దారిలో ఉండొచ్చు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో ఉన్నారు. ఆ దారులన్నింటినీ సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకోవటానికి కూడా ఈ సాధన చతుష్టయం చాలా ఉపయోగపడుతుందన్నమాట. మనము ఆ దృష్టితో చూడాలి. ఇది ఓన్లీ జ్ఞాన మార్గము అనుకోవటానికి లేదన్నమాట. అన్నింటికి సంబంధించిందే అన్నమాట. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో తీసుకున్నా గానీ ఆ యమ నియమాలు చెప్పినప్పుడు ఇవి దీనికి రిలేటెడ్‌గా ఉంటుంది. ఓకే. అట్లా మనం గుర్తు చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మనము పోయిన పోయినసారి వివేకము, వైరాగ్యము ఈ రెండిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వివేకము, వైరాగ్యము వచ్చేటప్పటికేంటంటే, వివేకము అనేది మామూలుగా ప్రతి సన్నివేశంలో, ప్రతి చోట మనము ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. మనకి ఆత్మ సాక్షాత్కారం కలిగిందా లేదా అనే
ప్రశ్న పక్కన పెట్టేస్తే, నువ్వు జాయ్‌ఫుల్‌గా ఉన్నావా లేదా? నువ్వు హ్యాపీగా బతుకుతున్నావా లేదా? అనే దాని మీద చూస్తే ఎందుకు హ్యాపీగా బతకలేము అంటే, దాంట్లో ఉన్న నిజాన్ని చూడలేకపోతున్నాము. ఓకే. ఆ నిజాన్ని ఎప్పుడైతే చూడటం అలవాటు చేసుకుంటామో, మనకి ఆ వివేకం అబ్బుతుందనమాట. ఆ దారిలో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆత్మ సాక్షాత్కారం అనేది తెలుస్తుంది. సరే వైరాగ్యం వచ్చేటప్పటికేంటంటే, అది దాదాపు మలదోషాన్ని బాగా మనల్ని నివారిస్తుందనమాట. అది మనం తర్వాత మళ్ళా చెప్పుకుందాం ఒకసారి ఈ చాప్టర్ అయ్యే లోపల. హ్మ్. ఈ మలదోషాన్ని అది నివారిస్తుంది. ఇప్పుడు మనకి సరే కొంచెం మనం మంచి దారిలో నడుస్తున్నాము. మంచి సాధనలు అలవాటు చేసుకున్నాము. మంచిగా ఉండాలని కోరుకున్నాము. ఓకే. ఈ మలదోషాన్ని కొంతవరకు నివారించుకున్నాము. మంచి పనులు చేసుకుంటూ, అన్ని చేసుకుంటూ, ఈ దారిలో సత్సంగంలో ఉండాలి అని చెప్పేసేసి వచ్చి, మంచి ప్రవచనాలు వింటూ, మనల్ని మనము మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. కానీ, మనము విక్షేప దోషంతో నెక్స్ట్ బాధింపబడుతూ ఉంటాము. ఆ విక్షేప దోషము మైండ్ ఫికిల్‌నెస్సు, ఒక ఆలోచనని మల్టిపుల్ ఆలోచనలొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదన్నా మంచి పని చేయాలన్నా, మెడిటేషన్‌లో కూర్చోవాలన్నా, ఆహ్, ఏదైనా సాధన చేస్తే అలవాటవుతుంది కదా! కానీ దానితో పాటు కొంత అర్థం కూడా చేసుకోవాలి. నువ్వదెందుకు చేస్తున్నావు తెలుసుకోకుండా ఈ ప్రాణాయామం చేయటం గాని, ధ్యానం చేయటం గాని, ముందు చేయటం మొదలుపెడితే నువ్వు కొంచెం అలవాటు చేసుకొని చేస్తూ ఉంటే అది నీలో నుంచే వచ్చేస్తదనమాట. మనం ఫస్ట్ కూర్చోగానే నాకు చాలా ఆలోచనలొస్తున్నాయి ఈ మెడిటేషన్‌లో అని చెప్పి మనం ఒక్కోసారి గివ్ అప్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా దాన్ని ఒక హాబిట్‌గా పెట్టుకొని చేస్తూ ఉండి, చేస్తూ ఉంటే మనం వెళ్తామనమాట. దానికి ఏం అవసరము అంటే మనకి శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో చెప్తారు. ఏంటంటే ఈ శ్లోకం చూస్తే ఈ స్లైడ్‌లో మోక్ష సాధన సామగ్రీం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం దీయతే అని చెప్తారు. అంటే ఇది భక్తి మోక్షానికి అత్యున్నత స్థానంగా, అత్యున్నత సాధనంగా ఆయన వర్ణించారు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ భక్తి అంటే ఏంటి అంటే, ఇందాక ఎలాగైతే మనము ప్రతి సన్నివేశంలో ఒక నిజం ఉంది అనుకున్నామో, ప్రతి ఎమోషన్‌కి, ప్రతి వ్యావహారికంగా నువ్వు వ్యవహరించే తీరుకి ఒక మూలం ఉంటుంది. ఆ మూలము ఎందుకు జరుగుతుంది అని తెలుసుకొని, ఓకే. ఆ మూలానికి ఈ ఇంద్రియాలకి శక్తినిస్తున్నటువంటి శక్తి ఎక్కడి నుంచొస్తుంది? అంటే అది ఆత్మ నుంచొస్తుంది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అనే జ్ఞానాన్ని కొంచెం తెలుసుకుంటే అప్పుడు మనకి బావుంటుందన్నమాట. భగవంతుడున్నాడు. భగవంతుడి పైన భక్తుంది మనకి. అది కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఎంత భక్తితో ఉన్నా అయ్యో! నాకెందుకీ కష్టాలొచ్చినియ్యి? ఎందుకున్నాను? అనే బాధ మనల్ని వెంటబడుతూనే ఉంటుంది. ఈ కంప్లీట్‌గా ఈ దీంట్లో నుంచి ఈ విక్షేప దోషం నుంచి బయటపడలేము. అది పడాలి అంటే ఈ భక్తి అనేది ఏంటి? ఈ సాధన చతుష్టయంలో నీ భక్తి ఎలా ఉండాలి? అనేది మనం అర్థం చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇక్కడ మనం దానికి వెళ్ళే ముందు ఒక్కసారేంటంటే, ఈ సాధనలని ఒక్కసారి చూద్దాం. మనం చెప్పుకున్నవి. ఇప్పుడు వివేకం చూసుకుంటే మనము ఒక బిగినర్‌గా ఓకే. ఇంటర్మీడియేట్ స్థాయిలో మనం అడ్వాన్స్‌డ్‌గా వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఈ వివేకం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అండర్‌స్టాండ్స్ థియరీ ఆఫ్ రియల్ వర్సెస్ అన్‌రియల్. నిత్య, అనిత్య వస్తు వివేకము అనేది. అంటే కేవలం బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అనే కాకుండా ప్రతి సన్నివేశంలో నిజం చూడటం. ఓకే. అది ఎన్నో సార్లు మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇది ఊరికనే తెలుస్తుంది మొట్టమొదటగా మనకి. తర్వాత దీన్ని అప్లై చేయటం నేర్చుకుంటాము. ఓకే. ఈ వివేకాన్ని. తర్వాత ఆ సిట్యుయేషన్‌లో ఒక రోజు కష్టపడినా, దాన్ని అర్థం చేసుకొని, ఒక గంట దాని గురించి బాధపడినా గానీ, ముందుకెళ్తూ ఉంటాం ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో.
తర్వాత అడ్వాన్స్ స్టేజ్ వచ్చేటప్పటికి అది జరిగినా, జరుగుతున్నా, జరగకపోయినా నువ్వు ఆ స్థితిలోనే ఉంటావన్నమాట. ఆ స్థితికి మనందరం చేరుకోవాలి. అలానే వైరాగ్యం కూడాను మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున ఈ శమధమాది షట్ సంపత్తి, ఎందుకంటే ఆ విక్షేప దోషం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! మనందరము స్ట్రగుల్ అవుతున్నది. సో, దాని గురించి ఈరోజు తెలుసుకొని ముముక్షత్వాన్ని కూడా మనం తెలుసుకుందాము. ఈ బిగినర్ స్టేజ్‌లో ఊరికనే ఎలా ఉంటారు? ఈ కామ్‌నెస్ అకేషనల్‌గా ఉంటుంది మనలో. ఈ షట్ సంపత్తిలో. ఓకే. తర్వాత కంట్రోల్ చేసుకోవటానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం బిగినర్‌గా ఉంటాము. ఒక్కోసారి ఇంటర్మీడియేట్ లెవెల్‌లోకి స్లైడ్ అవుతూ ఉంటాము. కొన్నిట్లోనేమో బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉండొచ్చు. సో, ఈ రెగ్యులర్ కంట్రోలు, మెంటల్ డిసిప్లిన్ రెగ్యులర్‌గా ఫాలో అవుతాం ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో. తర్వాత నేచురల్‌గా నువ్వే కామ్‌నెస్‌కి ప్రతీక అయిపోతావు. ఈ ముముక్షత్వం వచ్చేటప్పటికేంటి, నువ్వు స్పిరిచువల్ టాపిక్స్‌కి కొంచెం క్యూరియస్‌గా ఉంటావు. మధ్య మధ్యలో ఏదో డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు, ఆ! పర్లేదులే తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి పక్కకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో వచ్చేటప్పటికి ముముక్షత్వం అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వేరే వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. అవన్నీ ఎలాగోలా అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా, ఇంకా అడ్వాన్స్‌డ్ చెప్పనక్కర్లేదు. సో, ఇది బ్రీఫ్‌గా మనం ఈ 2 ఈరోజు చెప్పుకుందాము. ఇప్పుడు ఈ శంకరులు మనకి ఏం చెప్పారు సాధన చతుష్టయం గురించి అంటే, ఈ సాధన చతుష్టయాన్ని ఎవరైతే బాగా పటిష్టం చేసుకుంటారో, వాళ్ళకి ఆ జ్ఞానం ఎనఫ్ అన్నమాట. వాళ్ళు చేయాల్సిన సాధనంతా చేసేసారు వాళ్ళు. వాళ్ళు అంతర్ముఖమయ్యి, వాళ్ళలో ఉన్నటువంటి గురుతత్వం వాళ్ళకే బోధ చేస్తుందన్నమాట. ఆ స్థాయికెళ్ళిపోతారన్నమాట. అంటే సాధన చతుష్టయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క దారిలో ఉన్నా గాని చివరికి అందరం చేరుకునేది ఒక్క చోటకే అని చెప్పి తెలుసుకోవాలి. ఇది ఈ దోషాలు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి ఒకసారి తెలుసుకొని వెళ్దాం. ఈ మల దోషం ఉంటే మనలో, ఓకే, ఏం ఇబ్బంది ఉంటుంది మనకి? మనలో సంతృప్తి ఉండదు. కంటెంట్‌మెంట్ రాదు. గ్రీడ్ ఉంటుంది. కోపం వస్తూ ఉంటుంది. ఇదొక్కటి జరిగితే బావుండు నాకని సెల్ఫిష్‌నెస్ వస్తూ ఉంటుంది. దాని మూలాన ఇబ్బంది పడుతూ ఉంటాం. అది ఉంది అనగానే మలదోషం ఉంది అనేది. దానికి సొల్యూషన్ ఏంటి? నిజాన్ని ఊరినే తెలుసుకోవటమే కాకుండా వైరాగ్యం ఉండాలి అక్కడ. ఆ వైరాగ్యం ఉంటే డిటాచ్‌మెంట్ ఫ్రమ్ ప్లెజర్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ అది. దాని నుంచి వస్తుంది. విక్షేపంలో ఏమవుతుంది అంటే, మనము చాలా డిస్ట్రాక్టెడ్‌గా ఉంటాము. అన్‌స్టేబుల్ మైండ్‌గా ఉంటాం. దానికి మనకు కావాల్సింది ఈ శమధమాది షట్‌సంపత్తి. అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకుందాం మనలాంటి వాళ్ళకి. ఓకే. తర్వాత ఆవరణ దోషం వచ్చేటప్పటికేంటంటే, చివర్లో నేను, నాది అన్న భావన పోదు కాబట్టి, దానికి వివేకాన్ని ఇంకొక స్థాయిలోకి తీసుకెళ్ళాలి. ఎలాగైతే మనం భగవద్గీత అంతా నేర్చుకొని 18వ అధ్యాయంకొచ్చేటప్పటికి మోక్ష సన్యాస యోగం దగ్గర మనం నేర్చుకున్న వాటన్నింటినీ ఒక హై లెవెల్‌కెళ్ళి నేర్చుకున్నామో, అలానే ఈ ఆవరణ దోషం కూడా మొట్టమొదట్లో ఈ వివేకం ఉండాలి. ప్రిలిమినరీగా మళ్ళా ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఇంకా బాగా రావాలి. దానికి ఈ ముముక్షత్వం అనేది ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఈ ఈ షట్ సంపత్తికి వెళ్దాం. శమధమాది షట్ సంపత్తి. దీన్ని ఏ యాంగిల్‌లో చూడాలి? మనకు తెలిసిందే శమము, దమము ఇట్లాంటివన్నీ మనం విన్నాం. కానీ ఈరోజు మనం ఏం చేద్దాము అంటే, ఏ ఎమోషన్స్ మనల్ని ఒక్కొక్క ప్రాక్టీస్‌లో మనకి అడ్డుపడుతూ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌కి ఎలా మనం పరిష్కారం చేసుకోవాలి? ఓకే. అది తెలుసుకుంటే సాధనలో చాలా ఉపయోగపడుతుందనమాట. ఇప్పుడు ఇది ఈ షట్ సంపత్తి అనేది దీస్ ఆర్ ద డిసిప్లిన్ దట్ స్టెబిలైజ్ ద మైండ్, ప్రిపేర్ ఫర్ మెడిటేషన్ అండ్ నాలెడ్జ్. మనకెప్పుడు కూడాను ఈ విక్షేప దోషాన్ని తొలగించుకోవటానికే రకరకాల సంప్రదాయాలు. ఓకే. ఆ సంప్రదాయాల్లో ఏది నీకు సూట్ అవుతుంది, ఏది తొందరగా నువ్వు అడాప్ట్ అవ్వగలుగుతావో, దాని పట్ల నువ్వు ఆకర్షితులు అవుతా ఉంటావన్నమాట. ఆకర్షితులమైనప్పుడు కాపోతే ఏంటంటే ఒక రెగ్యులారిటీ క్రియేట్ చేసుకొని, ఒక క్లియర్ కట్‌గా నువ్వు రోజు ఒక
ఒక రొటీన్ లాగా చేయగలిగినప్పుడు మాత్రమే ఈ మనోవిక్షేపం అనేది తొందరగా పోతుందన్నమాట. ఓకే. సో అందుకనే మనకి యోగానంద గారు, పరమహంస యోగానంద గారు మనకు చెప్తారు, ఏరోప్లేన్ రూట్ అని చెప్తారు ఆయన. ఎందుకు అంటే ఈ విక్షేప దోషాలు నీకు తెలియకుండానే అవి కరెక్ట్ అయిపోతా ఉంటాయి, కానీ అందరికి అది సూట్ అవ్వట్లేదు. కానీ సూట్ చేసుకుంటే మాత్రం చాలా ఉపయోగం అనమాట మెడిటేషన్ అనేది. ఓకే. మన బ్రీత్ని కంట్రోల్ చేయటం కానీ ఇవన్నీ కూడాను ఆ వేగస్ నర్వ్ని కంట్రోల్ చేసుకొని పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ రిలీజ్ కంట్రోల్ అవుతుంది. అప్పుడు ఆ విక్షేప దోషము, ఎమోషన్స్ అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. సత్సంగాల్లో ఉండటము, తర్వాత నువ్వు చదువుకోవటము, పూజ చేసుకోవటము, ఏ దారిలో వెళ్ళినా కానీ ఈ విక్షేప దోషం నివారించుకోవటానికి అన్నమాట. ఓకే. ఇప్పుడు శమము ఉంది. శమము వచ్చేటప్పటికి ఏంటి? అది మనసుకు సంబంధించింది. మన కంట్రోల్ ఓవర్ ద మైండ్ అని. మనము మనసుని అన్నిటి మీదకి పోకుండా లోపలికి తెచ్చుకోవటమే శమము అంటాం. ఫస్ట్ జస్ట్ డెఫినేషన్స్ చూద్దాం. ఇది ఊరికనే ఒక ఉదాహరణ చూస్తే, సంబడి మనల్ని ఎవరో ఒక మాట అన్నారు. మనకి నచ్చంది ఏదో చేశారు. చేయగానే దానికి ఈ మనసు ఎలా ప్రేరింపబడుతుంది అనేది స్టడీ చేసుకుంటాం. ఏదైనా ఇష్టం లేనిది జరిగినప్పుడు, ఇష్టమైంది జరిగినప్పుడు ఎలా ఉంటుంది మనస్సు? దమం వచ్చేటప్పటికి ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవటం. ఓకే. మనకి బాగా ఇష్టమైనవి మన ముందు కనపడతా ఉంటాయి. ఫుడ్ కానీ, లేకపోతే మనకి ఇష్టమైన వస్తువు కానీ, అది ఎలా అనేది తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఉపరతి. ఓకే. ఉపరతి అంటే ఈ వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు అనవసరమైన వాటి వైపుకి పోకుండా విత్డ్రా అయిపోయి వాటన్నిటిని వదిలేసి మనం మన అనుకున్న దాని మీద ఫోకస్డ్గా ఉండటం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనము ఇట్లా ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే ఏంటంటే, మన సత్సంగంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటాం, కానీ వేరేవన్నీ వస్తూ ఉంటాయి, వేరే ఆలోచనలన్నీ ఉంటాయి. మెడిటేషన్లో కూర్చోవాలనుకుంటాము, వేరే ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఉపరతి చేయలేకపోతూ ఉంటుంది మనస్సు, అన్ని వైపులకి లాగుతూ ఉంటుంది. లేదా మనం కోపం తెచ్చుకోకుండా ఉండాలి అనుకుంటాం, కానీ కోపం రాకుండా ఉండదు, దాన్ని లోపలికి తెచ్చుకోలేము. అది ప్రాబ్లమ్స్ అన్నమాట అక్కడ. తితీక్ష వచ్చేటప్పటికి ఏంటంటే, సరే నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడాను దాన్ని తట్టుకొని, ఈ ద్వంద్వాలని తట్టుకొని నిలబడగలిగిన శక్తి అన్నమాట. అది తితీక్ష. ఓకే. దాని గురించి కూడా మళ్ళీ తెలుసుకుందాం. శ్రద్ధ అంటే నమ్మకం ఉండాలి. నువ్వు ఫాలో అవుతున్న సంప్రదాయం పట్ల, నువ్వు బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అనేది గురువులు ఎవిడెన్స్ బేస్డ్గా అందరూ ఒకటే ఎక్స్పీరియన్స్ అయ్యారు. అంతమంది చెప్తున్నారు అంటే అది నిజమే అయి ఉంటుంది అని గురువు మీద, సత్సంగం మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకుండా ముందుకు వెళ్ళలేము. ఓకే. సో సమాధానం వచ్చేటప్పటికి ఏంటంటే, మనము ఈ మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ నుంచి కొంచెం తట్టుకొని నిలబడటం నేర్చుకున్నప్పుడు ఆ మైండ్ని స్టడీగా ఫోకస్గా పెట్టడం అనేది నేర్చుకుంటాం అన్నమాట. ఇవి బ్రీఫ్గా మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఓకే. ఈ శమంలో ప్రాక్టీస్ చేయటం మూలాన ముందు ఈ ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఈ శమం ప్రాక్టీస్ చేయటం మూలాన ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి యాంగర్ తగ్గి మెంటల్ రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది అనమాట. దమం వచ్చేటప్పటికి ఏంటంటే ఓవర్ ఇంటెలిజెన్స్ లేకుండా అమితంగా మనము ఒక్కొక్క దాని మీద ఎంజాయ్ చేయటము, అట్లా ఒక్కొక్క దాన్ని కావాలని కోరుకోవటము, అంతు లేకుండా కష్టపడటము, ఇట్లాంటివన్నీ కూడాను మనం చేస్తూ ఉంటాం. సాధనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ గిల్ట్‌గా మారుతుంది అనమాట. ఒక పిల్లవాడు ఎగ్జామ్స్ చదువుకుంటూ ఉన్నాడు. సినిమాకి వెళ్ళటమో లేకపోతే ఇంకోటి ఏదో టీవీలో చూస్తాడు. అయ్యో! నేను చదువుకుంటే బాగుండేది అనిపిస్తది అనమాట. గిల్ట్ కూడా ఉంటుందన్నమాట, ఫీలింగ్స్ దాంట్లో. ఈ ఉపరతిలో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఉపరతి అంటే మనం ఎందుకు విత్‌డ్రాల్ చేయలేకపోతున్నాము అని ఆలోచిస్తే ఏంటంటేనంట, మైండ్‌కి ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనే టర్మ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టర్మ్ యాక్చువల్‌గా. ఏదో మిస్ అయిపోతున్నాను నేను అని చెప్పేసి ఒక భయము, బాధ ఉంటుందన్నమాట.
అది అందుకని ఏంటంటే వదులుకోబుద్ధి కాదనమాట మనకి. మనసుకి అలవాటు చేయలేమన్నమాట. సో ఈ ఓవర్ స్టిమ్యులేషన్ ని జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఇదేంటిది ఒక సైకలాజికల్ స్టేట్ అన్నమాట. ఏంటి పర్సన్ ఫీల్స్ యాంగ్జైటీ ఆర్ అన్ఈజీ బికాస్ దే బిలీవ్ అదర్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ ఎంజాయబుల్ ఆర్ వాల్యుబుల్ దట్ దే ఆర్ మిస్సింగ్. ఇప్పుడు కొన్ని అయ్యో నేను మిస్ అయిపోతానేమో అనే భయం ఉంటుంది కదా. అది కూడాను ఒక రెస్ట్లెస్నెస్ ని క్రియేట్ చేస్తుంది. ఒక పని చేయాలనుకున్నాం మనం, అది మనకి ఎదురు తిరుగుతూ ఉంటుంది. అది జరగాల్సినప్పుడు జరుగుతుంది. మనం చుట్టుపక్కల వాతావరణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వరని కూడా తెలుసు మనకి. వాళ్ళు చెప్తే వింటలేదని కూడా తెలుసు. కానీ మనసు ఊరుకోదు. మనసు ఊరుకోకుండా వెంటనే వాళ్ళు విన్నా వినకపోయినా నీ మనసులో మాత్రం ప్లే అవుతా ఉంటుంది. వీళ్ళకి ఇలా చెప్తే బాగుంటుంది, వాళ్ళకి అలా చెప్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. ఆ విత్‌డ్రాయల్ కూడాను చాలా ఇంపార్టెంట్. ఓకే. అదే ఒకటి. తర్వాత తితిక్ష దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అది పెయిన్, ద్వంద్వాలని హ్యాండిల్ చేయటం నేర్చుకుంటుంది. ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసి ఫ్రస్ట్రేషన్ ని హ్యాండిల్ చేస్తుంది అనమాట తితీక్ష. ఫ్రస్ట్రేషన్. ఓకే. శ్రద్ధ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఎందుకు శ్రద్ధ రాదు మనకి, నమ్మకం ఎందుకు రాదు అంటే, ఏమో ఇది చేస్తే కరెక్ట్గా వెళ్తానో లేదో నేను, దేవుడిని నమ్ముతున్నాను, దేవుడు నిజంగా పాల ముంచుతాడో నీట ముంచుతాడో అనేటువంటి లోపల మైండ్లో ఆ ఆ నమ్మకం అనేది స్ట్రాంగ్ గా ఉండదన్నమాట. అది డౌట్, ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆశ్రమాలకు వెళ్తారు, చాలా సాధన చేస్తూ ఉంటారు. అయ్యో నాకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా లేదా, నేను చేసే సాధన కరెక్టా కాదా, నేను కరెక్ట్ దారిలో వెళ్తున్నానా లేదా అనే ఒక డౌట్ క్రియేట్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే. సమాధానం వచ్చేటప్పటికి ఏంటంటే అది దాంట్లో ఉన్న డిస్ట్రాక్షన్, కన్ఫ్యూజన్ రెండు ఉంటుంది కాబట్టి అది వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ లోకి వస్తాం అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ మొత్తానికి కొంచెం బ్రీదింగ్ ప్రాక్టీసు, కొంచెం మెడిటేషన్ చేయటము, లేదా మంత్ర రిపిటేషను, నీకు ఏది వర్కౌట్ అయితే అది చేస్తూ ఉండాలి. ఇప్పుడున్న వాటిల్లో సిచ్యువేషన్లో ఏంటంటే మనకి ఎక్కువ డిస్ట్రాక్షన్ సోషల్ మీడియా. దానికి డిజిటల్ డీటాక్సింగ్ కావాలి డెఫినెట్గా. ఓకే. సో ఇప్పుడు భగవద్గీత కనెక్షన్ ఏంటి దీనికి? ఓకే. మనం భగవద్గీతలో నేర్చుకోబోయేప్పుడు చాప్టర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి ఈ ఈ సాధన సంపత్తిని మనం పటిష్టం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలన్నమాట భగవద్గీత. అందుకనే ఒక్క మెథడ్ కాకుండా ఆయన అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి భగవానుడు కర్మ సిద్ధాంతం, భక్తి సిద్ధాంతము, తర్వాత అట్లానే ధ్యానం గురించి చెప్పారు, తర్వాత జ్ఞానము, అన్ని రకాలు చెప్పారు ఆయన. ఓకే. ఇక్కడ కర్మయోగ ఏం చేస్తుంది, ఇన్నర్ యాజిటేషన్ ని తగ్గించి మనల్ని ధర్మం వైపుకి నడిపించి మనల్ని ఆ కామ్నెస్ కి అలవాటు చేస్తుంది అనేది జస్ట్ జనరల్ గా చెప్పుకునేది. ఈ దమం వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం చేయాల్సిన డ్యూటీస్ ఎప్పుడైతే కరెక్ట్ గా చేస్తూ ఉంటామో ఇంద్రియ నిగ్రహం వస్తూ ఉంటుంది అనమాట. అది ఏమాత్రం కొంచెం పక్కకెళ్ళినా కానీ ఇంద్రియ నిగ్రహం పోతూ ఉంటుంది. ఈ ఈ సెల్ఫ్లెస్ యాక్షన్ అనేది అన్నెసెసరీ ఈ గాసిప్లు కానీ లేకపోతే వేరేవి, ఏ లోకం ఏంటి ఇట్లా అయిపోతుంది, ఇలా అవుతుంది, అలా అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ వెంటనే దాన్ని ఉపరతి చేసి కర్మ ప్రకారం జరుగుతుంది, ఇదంతా సమిష్టి కర్మ, దానిలో నా భాగం ఏంటి, నేను చేయగలిగింది ఏంటి, అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కర్మయోగ తితీక్షకు వచ్చేటప్పటికి కర్మయోగ డిమాండ్స్ ఎండ్యూరెన్స్ ఆఫ్ ప్రైజ్, బ్లేమ్, సక్సెస్. మనకి ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎందుకని నన్ను ఇలా చూడరు, ఈ నేను అన్నదాన్ని అక్కడ పటిష్టం అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది ఆ కర్మయోగంలో అంటే ఎప్పుడైతే ఆ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ మీద మనకి ఆసక్తి లేకుండా పోయిందో, ఫలాసక్తి లేకుండా పోయిందో, అప్పుడు ఈ తితీక్ష బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అంటే మనం ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలన్నమాట. అది మనం 3, 4 అధ్యాయాల్లో బాగా నేర్చుకుంటాం భగవద్గీతలో. ఈ శ్రద్ధ వచ్చేటప్పటికి గురువుని ఎక్కువగా మనం ప్రేమించటము, గురువు మీద నమ్మకము. ఎందుకు అంటే గురు పరంపర ఎందుకు అంటే ఆ గురువు మీద చెప్పిన దాన్ని కరెక్ట్గా నమ్ముతాం మనం. ఒక సంప్రదాయంలో మనం ఉన్నాము, మన గురువుని పట్టుకున్నాము అంటే వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించటానికి
ప్లస్ వాళ్ళ యొక్క ఆరా కూడా మనల్ని పక్కకెళ్లకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట ఈ శ్రద్ధలో. ఆ శ్రద్ధ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనం ప్యూరిఫై అయ్యి అప్పుడు ఆ సమాధానం కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇప్పుడు అలానే భక్తి పరంగా గనక మనం చూస్తే ఈ షట్ సంపత్తిని మనకి దశమ స్కందంలో ఓకే. మనం గనక దశమ స్కందాన్ని గనక చూసుకుంటే ఒకసారి ఈ మనకి శ్రీకృష్ణుల వారు లీలలు అన్నీ చూసాం, చదువుకున్నాము. ఒక్కొక్క లీల ఒక్కొక్కటి మనకి ఈ సాధన సంపత్తిని వాళ్ళ క్యారెక్టర్స్ ద్వారా గాని భగవంతుడి ద్వారా గాని ఆయన ద్వారా గాని మనకి అర్థమయ్యేట్టు చక్కగా అసలు ఎంత బ్యూటిఫుల్ గా దాంట్లో ఉంటుంది అంటే చెప్పనక్కర్లేదన్నమాట. మనం భాగవతం చదువుతున్నప్పుడు అవి ఆ దృష్టితో కనుక చూడగలిగితే చాలా మంచిదన్నమాట. ఓకే. ఇప్పుడు ఆ భాగవతంలో ఎట్లా ఉపయోగించుకోవాలి సాధన సంపత్తికి అనేది ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకొని ముందుకెళ్దాం మనం. ఈ భాగవతంలో విజన్ ఏంటి అంటే మనకి సైకలాజికల్ స్పిరిచువల్ మ్యాప్నిస్తుంది మనకి. ఈ సాధన చతుష్టయంలో ఎక్కడ లోపం జరుగుతుంది అనేది. అంటే దాన్ని ఎలా చూసుకోవాలి అంటే మనము శమం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కేర్ఫుల్గా మనం అర్థం చేసుకుందాం. ఈ శమం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే గోపికలు వాళ్ళకి అన్ని పనులుంటాయి. ఆ మనస్సుని వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళ పనులున్నా ఏదున్నా కానీ వాళ్ళు ఆ భగవంతుడి వైపు కృష్ణుడి వైపుకే వాళ్ళకి ఆసక్తి అన్నమాట. అటువైపే మనస్సు వెళ్తూ ఉంటుంది. ఓకే. అది భాగవతంలో ఆ పీస్ఫుల్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసే పనుల్లో అవి చూడటానికి మనకి వేరే రకంగా అనిపించినా గానీ ఆ శమాన్ని పట్టుకోవాలన్నమాట అక్కడ. అలానే దమంలో ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఇంద్రియ నిగ్రహం వాళ్ళకి ఎలా కలుగుతుంది అంటే ఆ గోపికలు మన కృష్ణుల వారి యొక్క ఫ్లూట్‌ని ఎప్పుడైతే వింటూ ఉంటారో, ఇక్కడ ఫ్లూట్ వింటము అంటే ఏంటి అంటే, ఈ ఫ్లూట్ అనేది నీ శరీరం అన్నమాట. నీ శరీరములో నేను అన్న భావన ఎప్పుడైతే మిస్ అయిందో, దాంట్లోకి ఈ ఆత్మ అనే కృష్ణుడు ఒక ఆరాని క్రియేట్ చేస్తున్నప్పుడు, దాంట్లో నుంచి వచ్చేటువంటి నాదము ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుందన్నమాట. అంటే నీలో నుంచి నువ్వు ఏ సాధన అయితే చేస్తున్నావో మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ క్రియాయోగం చేస్తున్నప్పుడు కానీ లేదా నువ్వు సత్సంగంలో ఉన్నప్పుడు ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు నీ ఈ శరీరం అనేటువంటి ఫ్లూట్ వాయించబడితే ఆ గోపికలు ఎట్లా అయితే అట్రాక్ట్ అయ్యారో ఆ దమం అట్లా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అవన్నీ చదువుతున్నప్పుడు నేను ఫ్లూట్గా ఎలా మారాలి, ఆ కృష్ణుడి చేతిలో ఎలా పడాలి, కృష్ణుడు ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు అనేది గుర్తు చేసుకోవాలి. తర్వాత ఉపరతి వచ్చేటప్పటికి ఏంటంటే భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి తెలుసుకున్నది. తెలుసుకొని కృష్ణుడే కావాలి అనుకున్నది. అందరూ ఎదురు తిరిగారు. వద్దని చెప్పారు. కలవనివ్వలేదు రుక్మిణిని. కానీ కావాలి అని గట్టిగా కోరుకుంది కృష్ణుణ్ణి. ఆయనే జీవితం అనుకుంది. ఓకే. మొత్తం డ్యూటీస్ అన్ని ఆపేసుకుందనమాట. అది ఉపరతి అన్నమాట భాగవతంలో. ఓకే. తితీక్ష వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఆ గోపికల యొక్క విరహం ఏదైతే ఉంటుందో వాళ్ళు పడిన వాళ్ళ జీవితంలో రోజు అనుభవించే వాటిల్లో గాని, ఈ గోప బాలురు అనుభవించే కష్టాలు గాని, రకరకాల రాక్షసులు వాళ్ళని అటాక్ చేసినప్పుడు గాని, వాళ్ళు దాన్ని తితీక్షతో భరించి కృష్ణుడున్నాడు మనకేంటి అనేటువంటి భావనతో దాన్ని ద్వంద్వాలను తట్టుకున్నారు అని చెప్పి మనకు భాగవతం నేర్పిస్తుందన్నమాట. తర్వాత శ్రద్ధ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఈ శ్రద్ధ అనేది ఎలా ఉంటుంది అంటేనంట మనకు ఒక ఉదాహరణ చెప్తారు. ఒకసారి నారదుల వారు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి తలనొప్పిగా ఉంది అంటే ఆయన వాళ్ళు ఎవరైనా బాగా మంచి భక్తుడి యొక్క పాదధూళి ఇస్తే నాకు తగ్గిపోతుంది అంటే ఆ లాంగ్ స్టోరీని షార్ట్‌గా చెప్పుకుంటే మనము ఒక గోపికలు మాత్రమే ఆ పాదధూళిని ఇస్తారు. మాకు పాపం అంటుకున్నా పర్లేదు. మా కృష్ణుడికి మీద నమ్మకం మాకుంది. కృష్ణుడు చూసుకుంటాడు అన్నీ అని. అలానే మనకున్న సంప్రదాయం, మనకున్న గురువు మీద
ఒక్కొక్కసారి మంచిగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. అట్లానే సాయిబాబా స్టోరీ తీసుకుంటే మనము దీక్షితులు వారు ఆయన బ్రాహ్మణుడు. ఒక మేకని నరకమని చెప్పి బాబా అంటారు అందరి ముందు. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు, చెయ్యరు. ఈయన మాత్రం గురువు మీద నమ్మకంతో గురువు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అని చెప్పి నరకబోతూ ఉంటే బాబా ఆపి అంత నమ్మకం చూపిస్తాడనమాట గురువు మీద. అందుకని ఆయన చాలా అడ్వాన్స్ అవుతారనమాట దాంట్లో. తర్వాత అదేంటి అంటే నేను అన్న భావనని దూరం చేస్తుందన్నమాట ఆ నమ్మకం అనేది. నేను అన్న భావన స్మాల్ ఐ అని మనం ఏదైతే అనుకుంటున్నామో నేను నాది అనేది పోవాలి అంటే ఆ నమ్మకం స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మనకు ఆత్మ గురించి తెలియకపోయినా, ఆత్మానుభవం కలగకపోయినా ఆ నేను అన్న భావనే కదా అడ్డుపడుతుంది. అది ఎలా అధిగమించాలి అంటే ఓన్లీ గురువు చెప్పిన మాట మీద నమ్మకం ఉండాలి. మనకి నిసర్గదత్ మహారాజు గారు కూడా చెప్తారు. ఏమని చెప్తారు అంటే, గురువు చెప్పిన దాన్ని నమ్మాను, నాకు కలిగింది అంటారు ఆయన. ఓకే. అట్లానే సమాధానం వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ కాన్సన్ట్రేషన్ అనేది భాగవతంలో మనకి ఏకాదశ అధ్యాయంలో ఉద్ధవ గీతలో కనపడుతుందన్నమాట. ఈ సమాధానం అనేది ఉద్ధవ గీతలో మనం నేర్చుకుంటాం. అది అట్లా ఈ భాగవత దృష్టితో ఈ సమధమాది షట్ సంపత్తిని కనుక మనం చూస్తే మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ముముక్షత్వం అనేది కూడాను దశ ఈ ఏకాదశ స్కందం మూలాన బాగా డెవలప్ అవుతుంది అనమాట. ముముక్షత్వం ఏకాదశ స్కందం చదువుకున్నప్పుడు అది బాగా మనకి ప్యూరిఫై అయ్యి బాగా అవుతాం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ భక్తి ద్వారా, భక్తి అంటే భాగవత భక్తి ఊరికనే కృష్ణుడి మీద భక్తి ఉంటే సరిపోదు. ఆయన చెప్పిన టీచింగ్స్ మీద భక్తి ఉండాలి కదా. అట్లానే ఏ గురువు చెప్పినా గురువు మీద ఎడోరు చేయటం కాదు, ఆ గురువు టీచింగ్ మీద భక్తి ఉండాలి మనకి. ఇక్కడ మనకి ఈ ఇందాక భక్తి రీత్యా అభిధీయతే అని చెప్పి చెప్పింది ఆయన ఎందుకు అంటే ఆ టీచింగ్స్ మీద భక్తి ఉండాలి. అది అది ఆయన శంకరులు చెప్పింది అనమాట. ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నప్పుడు మళ్ళా కొన్ని శ్లోకాలు వస్తాయి మనకి. ఓకే. ఒక్కొక్క శమము వచ్చిన ఊరినే ఉదాహరణకి ఇక్కడ పెడుతున్నాను. మళ్ళా మనం భగవద్గీతను నేర్చుకున్నప్పుడు ఈ శ్లోకాలని ఈ యాంగిల్‌లో మనం చూడటం నేర్చుకోవాలన్నమాట. ఊరికనే దాని అర్థం బాగుంది, దాన్ని వేదాంత పరంగా అర్థం చేసుకున్నాము అనుకుంటే సరిపోదన్నమాట. దాన్ని సాధన సంపత్తికి వాడుకోవాలి. అలా వాడుకున్నప్పుడే మనం దాంట్లో ముందుకెళ్ళగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఊరినే ఒక చిన్న శ్లోకం చూసుకుంటే మనం యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్త తతస్తతో నియమ్యైత ఆత్మనే ఆత్మన్యేవ వశం నయేత్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ మైండ్ వాండర్ అవుతోంది, విక్షేప దోషము, అన్స్టడీ నేచర్ అంతా ఉంది. ఓకే. దాన్ని నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి అని చెప్పేసి మనకి 6వ అధ్యాయంలో మనకి ఆత్మ సంయమన యోగంలో చెప్తారు భగవానుడు. దాంట్లో చాలా చెప్తారు ఈ విక్షేప దోషం పోవటానికి ఎలా రెడీ అవ్వాలి అనేది. కానీ మనకి 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళి దాన్ని దృఢం చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు ఈ శమాన్ని వచ్చే ఎమోషన్స్ ఏమనుకున్నాం మనము? ఈ రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ అనుకున్నాం కదా. మనకు వచ్చింది ఈ ఇంద్రియాలు మనస్సుని నిగ్రహించుకోవటంలో సరే మనకు ఉపయోగపడేది ఏంటి? ఒక పాజ్ తీసుకొని మనకి యాంగ్జైటీ రెస్ట్లెస్నెస్ వస్తున్నప్పుడు ఒక పాజ్ తీసుకొని కొంచెం బ్రీదింగ్ మీద ఫోకస్ పెట్టుకొని స్లో డౌన్ చేసుకొని రియాక్షన్స్ అదే మనం రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా నీకు న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. నువ్వు సెపరేట్గా అలవాటు చేసుకోవాల్సిన పని ఉండదు. లేదా నువ్వు నీ సంప్రదాయంలో నువ్వు ముందుకెళ్తూ ఉంటే ఇది కంట్రోల్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం వర్క్లో ఉంటాము, ఓవర్వెల్మ్ అవుతూ ఉంటాము, ఏదో ఒక పనిలో ఓవర్వెల్మ్డ్గా ఉంటాము. అప్పుడు ఇది శమాన్ని అర్థం చేసుకోవాలి. అంటే రోజు చేసే పనుల్లో కూడాను ఈ హార్ట్ బీట్ పెరుగుతుందా లేదా, మైండ్ ఫ్లిక్కర్ అవుతుందా లేదా, దాంట్లో స్టేబుల్గా ఉండగలుగుతున్నానా లేదా, దాంట్లో నిజాన్ని చూసి స్టేబుల్గా చేయాల్సింది చేస్తాను. కానీ అనవసరమైన ఆలోచనలు లేకుండా మైండ్కి కంట్రోల్ చేసుకుంటున్నానా లేదా. అంటే ఇక్కడ ఎలా అంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్, కాగ్నిటివ్ క్వైటిట్యూడ్. అంటే సాలిట్యూడ్ అంటాం మనం. ఆ సాలిట్యూడ్కి వెళ్ళటానికి ఈ ఆలోచన విధానాన్ని ముందు అర్థం చేసుకోవాలి.
ఆలోచన విధానం ఎలా అర్థమవుతుంది అంటే మన ప్యాటర్న్స్ అన్నమాట. ఒకే రకంగా ఆలోచిస్తూ ఉంటాం మనం. ప్రతి సన్నివేశంలో మన ఆలోచన విధానం ఎక్కువగా మారదు. దాన్ని కాగ్నిషన్ అంటాం. అంటే ఒకదాన్ని అర్థం చేసుకునే విధానం అన్నమాట. ఆ కాగ్నిటివ్ క్వైటిట్యూడ్ వస్తే అప్పుడు సాలిట్యూడ్ వస్తుందన్నమాట. అంటే నువ్వు ఎంతమందిలో ఉన్నా ఏకాంతంలోకి వెళ్ళగలుగుతావు అన్నమాట. అది సైకలాజికల్ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే కంపల్సివ్ థింకింగ్ ఉంటుంది. ఒక ఆలోచన ఒక విధంగానే ఉండాలి. దీంట్లో నుంచి నేను ఓపెన్‌గా ఉండను. ఇది ఇలా జరిగితేనే మనశ్శాంతిగా ఉంటది నీకు. అది ఆ క్వైటిట్యూడ్‌ని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ మెంటల్ నాయిస్ తగ్గుతుంది. క్లియర్ పర్సెప్షన్ వస్తుందన్నమాట. అది ఎలా కల్టివేట్ చేసుకోవాలి? పర్ఫెక్షన్ ఎలా తెచ్చుకోవాలి అంటే, ఫస్ట్ అవేర్‌నెస్ ఆఫ్ ద థాట్స్, ఆ ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేసుకోవాలి. నేను, నేను ఈ ప్యాటర్న్స్ ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు జరుగుతున్న వాటికన్నా గాని, ఇంతకు ముందు జరిగిన వాటిల్లో ఒక్కసారి గుర్తు చేసుకొని, సింహావలోకనం చేసుకొని, నేనిలా ఎందుకు వ్యవహరించాను? ఏ ప్యాటర్న్ నాలో వస్తుంది? అది ఇంకొక సన్నివేశంలో కూడా ఇలానే ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటే, ఇప్పుడు దాంట్లో మనం దానికి గండి కట్టగలుగుతాం అన్నమాట. ఆ రియాక్టివ్ థింకింగ్ పోయి రిఫ్లెక్టివ్ అవేర్‌నెస్ వస్తుందన్నమాట మనకి. ఓకే. అప్పుడేమవుతుంది ఇంట్రోస్పెక్షన్ వస్తుంది మనకి. ఆ పనిలో వెంటనే లోపలికి తిరిగి ఆ కంట్రోల్ వచ్చేస్తుందన్నమాట. అది బయట జరగకపోతే నువ్వు మెడిటేషన్‌లో ఎంతసేపు కూర్చున్నా గాని రాదు నీకు. ఓకే. అది చాలా కష్టపడాల్సొస్తుందన్నమాట అప్పుడు. నువ్వు అవి కూడా బయట అదే అవి 2 ఇంటర్ కనెక్టెడ్. నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉంటే ఇదొస్తది. ఈ బయట కంట్రోల్ వస్తూ ఉంటే తగ్గించుకుంటే మెడిటేషన్ బాగొస్తది. ఈ 2 ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. 2 చేయాలి. అదే మనకి దమం గురించి తీసుకుంటే కఠోపనిషత్తులో మనకి ఈ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము భగవద్గీతలో కూడా ఉంటుంది ఇది. ఆత్మ ఒక రథం అయితే ఆత్మ రథి అయితే శరీరం రథం అయితే బుద్ధి సారథి మనస్సు రేణువుగా ఇంద్రియాలు గుర్రాలుగా అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ కఠోపనిషత్తు నుంచి దమం నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అది. ఎలా అంటే ఇంపల్సివ్నెస్ ఓవర్ ఇంటెలిజెన్స్ ఇంద్రియ నిగ్రహం పోతుంది. పర్లేదులే వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను కదా పర్లేదులే అని చెప్పి ఓవర్ ఇంటెలిజెన్స్ అది తెలిసిందే మనకి. తర్వాత ఈ ఇది ఎలా ఉండాలి అంటేనంట ఎంగేజింగ్ ద సెన్సెస్ ఓన్లీ ఇన్ డివైన్ సర్వీస్ సత్సంగము మనం అనుకున్న మంచి పనులకి ఇట్లాంటి వాటికే తిరగాలన్నమాట ఎక్కువగా. సో ఈ ప్రాసెస్ ఏంటి సైకలాజికల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ సెన్సరీ టెండెన్సీస్ ఏవైతే సైట్ అంటే ఏంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. 18వ అధ్యాయం భగవద్గీతలో మనం నేర్చుకున్నాం ఇది. ప్రతి అధ్యాయంలో కూడా చెప్తా ఉంటారు. అవి మనల్ని ఎలా అట్రాక్ట్ చేసి దాని వైపు లాగుతా ఉంటుంది ఇంద్రియాలని. ఆ చేజింగ్ ఉంటుందన్నమాట. దాంట్లో దాని మూలాన ఏమవుతుంది ఎనర్జీ డిస్పర్స్ అయిపోయి మనము ఆ ఓవర్ స్టిమ్యులేషన్‌కి లోనవుతూ ఉంటాం. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మోడరేషన్. ప్రతి దాంట్లో మోడరేషన్. మైండ్‌ఫుల్ ఈటింగ్, డిజిటల్ ఫాస్టింగ్, రెడ్యూస్డ్ టాకింగ్. అనవసరమైనయన్నీ ఎక్కువగా మాట్లాడి మైండ్‌ని హైప్ చేసుకోకూడదు. ఒక పరిస్థితి బాగుండలేదు. అది ఎందుకు బాగుండలేదో తెలుసు మనకి. అది ఎలా కరెక్ట్ అవుద్దో కూడా తెలుసు. కానీ మన మైండ్‌ని మనం హైప్ చేసుకుంటాం అన్నమాట అక్కడ. సో, అక్కడ కూడా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోం మనం. అది జాగ్రత్తగా ఉండాలి. అది దానివల్ల ఏంటంటే ఇక్కడ సబ్‌స్టిట్యూషన్ ఏం చేయాలి మనము? ఈ ఔటర్ థ్రిల్ కాకుండా అంతర్ముఖమై ఆ ప్యాటర్న్‌ని అర్థం చేసుకొని లోపలికి తిరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంద్రియ నిగ్రహం వస్తుందన్నమాట. ఓకే. అప్పుడు యాజిటేషన్ తగ్గుతుంది. తర్వాత ఉపరతి దగ్గరికొచ్చేటప్పటికి ఏంటి ఇక్కడ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అని చెప్పుకున్నాం. ఇది మనం ముండకోపనిషత్తులో చూసుకుంటే ఈ ఈ కర్మ గురించి ఓకే. ఈ బ్రహ్మతత్వంలో నిలబడటానికి ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ది వరల్డ్స్ అబ్టైన్డ్ బై కర్మ, ది వైజ్ వన్ బికమ్స్ డిస్పాషనేట్. మనం చూస్తున్నవన్నీ నిజం కాదు. అంటే నిజం కాదు అంటే తాత్కాలికము. ఇది నాకు మంచి చెయ్యదు అని చెప్పి ఈ మొత్తాన్ని పరీక్ష లోకాన్ అని చెప్పేసేసి దాంట్లో ముండకోపనిషత్తు చెప్తుందన్నమాట. నిజమైన తెలివిగల్లవాడు ఆ బ్రహ్మచర్యంలో ఉండేవాడు ఇది ఈ నిర్వేదంలో ఇదంతా డిస్పాషన్‌లో అర్థం చేసుకుంటాడు అని చెప్తున్నారు. సరే మనకెలా ఉపయోగపడుతుంది ఇది? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనం ఒక సోషల్ ఈవెంట్‌కి అటెండ్ అవ్వాలి.
అక్కడికెళ్తే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. నీకు తెలుసది ముందే. నువ్వు దాంట్లో నుంచి మానసికంగా ఎలా విత్‌డ్రా అవ్వాలి నువ్వు? ఎంతవరకు నీ రోల్ ఉందో దాంట్లో ఉండి, అక్కడికి రాగానే ఒక అలవాటుంటుంది మనకి. ఒకళ్ళ ఇంటికెళ్తాము. ఒక చోటకెళ్ళిన తర్వాత కొంచెం సేపు 2, 3 రోజులో, 4, 5 రోజులో లేపోతే కొంచెం సేపు డ్రైవ్ చేసుకొని వెనక్కెళ్ళేటప్పుడో వాళ్ళ గురించిన ఆలోచనే ఎక్కువుంటుంది మనకి. వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. కదా! దాంట్లో కూడా ఆ ప్యాటర్న్‌ని కూడా అర్థం జేసుకోవాలి. అది అంతటితో అయిపోయింది. నేను ఎక్కడి వరకు కట్ చేయగలనా లేదా? ఓకే. ఆ ఉపరతిని ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే అది నెగెటివ్, పాజిటివ్ అని కాకుండా ఆ మెంటల్ డిస్ట్రాక్షన్ ఉపరతి విత్‌డ్రా చేసుకోగలదా లేదా అనేది చూడాలి. అలానే ఇంద్రియ నిగ్రహాన్ని కూడా ఉపరతి చేయాలి. అంటే ఏంటి? మనము మనం చెప్పుకున్నాం గదా! తాబేలు ఎలాగైతే అన్ని అంగాల్ని లోపలికి తీసుకుంటుందో, అలానే మొత్తం అన్నింటిని తీసుకోవాలి. తీసుకొని చేయాలన్నమాట. నెసెసరీ యాక్టివిటీస్ చేయాలి. అన్నెసెసరీగా చేయకూడదు. తర్వాత స్పిరిచ్యువల్ రీడింగు మళ్ళా మన రొటీన్‌లోకి వెంటనే వస్తే, ఇప్పుడు ఈరోజు మనం సత్సంగం ముందు ఈ లోకం ఇలా ఉంది, అలా ఉంది అని మాట్లాడుకున్నాం. వెంటనే మన దానిలోకి రాగానే ఏమైంది? ఉపరతి అయిపోయింది. మనం ఆ యాజిటేషన్ లేదు మెంటల్‌గా. కదా! సో, అప్పుడు వరల్డ్‌లీ డిస్ట్రాక్షన్స్ అన్నీ పోతాయన్నమాట. పోయి ఈ సైకలాజికల్ డిటాచ్‌మెంట్ అనేది సప్రెషన్ ద్వారా రాదు మనకి ఎప్పుడు కూడాను. బ్రీతింగ్ ద్వారా కంట్రోల్ చేద్దాము. అంటే నువ్వు ఆ మెడిటేషన్‌లో ఉన్నంత సేపు బాగుంటావు. కానీ నీ అవగాహన బయటికి తెచ్చుకోకపోతే, ఆ గురువు బోధిస్తున్నటువంటి సంప్రదాయంలో ఉన్న రీతుల్ని నువ్వు రోజు జీవితంలో అడాప్ట్ చేసుకోకపోతే, జీవితం వేరు, మెడిటేషన్ వేరు అయిపోద్ది. కానీ జీవితమే మెడిటేషన్ అవ్వాలన్నమాట. అంటే ఎలా అవుతది? గురువుగారి టీచింగ్స్ మూలానే అవుతది. శాస్త్రాన్ని పాటిస్తేనే అవుతది. అదనమాట. నీకు శాస్త్రం బాగా అర్థం అవ్వాలనే ఇదంతా మనం ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. దీన్ని ఎలా కల్టివేట్ చేసుకోవాలి అంటే, మన డ్యూటీస్‌ని ఫుల్‌గా అర్థం చేసుకొని, మనము ఆ రిజల్ట్స్ మీద ఆధారపడేటు మనస్తత్వాన్ని, ప్యాటర్న్‌ని వదులుకోవాలి. ఓకే. నేను ఆ పీస్‌లో ఒక పజిల్ లాగా ఇన్వాల్వ్ అవ్వాలి తప్పితే, ఆ పజిల్ మొత్తము నాకు కావాలి. ఆ పజిల్ మొత్తాన్ని నేను ఉపయోగించుకొని అందరికి మంచి చేయాలి అనే ఆలోచన కూడా ఉండకూడదు. నీ నీ బాధ్యత ఎంతవరకో అంతవరకు. నీ లీడర్‌షిప్‌లో ఉన్నప్పుడు అంతా బాధ్యత అయినప్పుడు నీ లీడర్‌షిప్ బాధ్యత అది. ఓకే. మళ్ళా మైక్రో మేనేజ్ చేయకూడదు. మైక్రో మేనేజ్‌కెళ్ళిపోతారు లీడర్స్ ఒక్కొక్కసారి. కష్టపడుతూ ఉంటారనమాట. సో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ సాలిట్యూడ్ వితౌట్ రెస్ట్‌లెస్‌నెస్. తర్వాత ట్రైన్ యువర్ సెల్ఫ్ టు రిమైన్ అన్‌ఫినిష్డ్ టాస్క్స్. ఈ అన్‌ఫినిష్డ్ టాస్క్స్ వచ్చినప్పుడు చాలా యాజిటేషన్ వస్తది మనలో. అది అవుతుందా లేదా? కరెక్ట్‌గా అయిందా లేదా? అని చెప్పి అవుతూ ఉంటుంది. కానీ ఆ ఆలోచన ప్యాటర్న్ మూలాన ఉపయోగం ఏం లేదు. నువ్వు చేసేది మాత్రమే చేయగలుగుతావు ఎప్పుడైనా గాని. ఆ చేసేది చేయటం కూడా ఉపరతే అన్నమాట. ఓకే. నువ్వు చేయకుండా ఉండటం ఉపరతి కాదు. అన్నీ రిట్రాక్ట్ చేసుకొని కూర్చోవటం ఉపరతి కాదు. నువ్వు చేయాల్సిన పని చేస్తూ మిగతా మెంటల్ నాయిస్‌ని కంట్రోల్ చేసుకోవటమే ఉపరతి అన్నమాట. ఓకే. సో, అందుకనే ఆయన తితీక్ష గురించి చెప్తూ మనం రెండో అధ్యాయంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినో నిత్యా తాం స్థితీక్ష్వ భారత అని చెప్తారు. అంటే ఈ వచ్చిపోతూ ఉంటాయి అన్నీ. ఈ వచ్చిపోతూ ఆగమాపాయినో అని చెప్తారనమాట. అన్నీ అనిత్యాలు. అంటే ఒక టైంలో ఉంటుంది. అన్నీ పోయేవే. ఏది ఉండదు ఎక్కువ సేపు అని చెప్పి అక్కడ వచ్చినప్పుడు మనం బాగా చెప్పుకుందాము. ఆ శ్లోకం వచ్చినప్పుడు ఈ తితీక్షని గుర్తుపెట్టుకోవాలన్నమాట బాగా. ఓకే. తితీక్షను అలవాటు చేయటానికి. ఇక్కడ ఎమోషన్స్ ఏంటి? మనలో యాంగరు, ఇరిటేషన్ కదా! యాంగరు, ఇరిటేషన్ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాము అదేంటో. తర్వాత దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎండ్యూరెన్స్ రావాలి మనకి. ఆ డిస్కంఫర్ట్‌ని తట్టుకునే విధానము, ఆ డిస్కంఫర్ట్‌లో ఉండగలగటము. ఓకే. కొంచెం అలవాటు చేసుకుంటే తప్పు లేదనమాట. కొన్నిసార్లు ఇమ్మీడియేట్‌గా డిస్కంఫర్ట్‌ని అవాయిడ్ చేయాలని చూస్తాం మనం. డిస్కంఫర్ట్‌ని కూడాను కొంచెం అలవాటు చేసుకోవాలనమాట. అది కలిగినప్పుడు కావాలనే ఎళ్లి నేనేదో పంచాగ్నుల మధ్య కూర్చొని నేను మెడిటేషన్ చేస్తాను అని అనుకోవటం కాకుండా, అది కలిగినప్పుడు చేయాల. ఓకే. సో, ఇది ఇంకొకటేంటంటే ఎండ్యూరెన్స్ అనేది ఒక సంఘటన జరుగుతున్నప్పుడు రిజల్ట్ ఒక రకంగా వెళ్తూ ఉంటుంది. ఆ రిజల్ట్ మనకిష్టం లేనిది. ఆ ఇష్టం లేనిది కలుగుతున్నప్పుడు కూడా
నీ ప్యాటర్న్ ఏంటి, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఆ మెంటల్ నాయిస్ ఎలా ఉంది, వాటన్నింటినీ అబ్జర్వ్ చేసుకొని నీలో నువ్వు ఉండటమే నిజమైన తితీక్ష అన్నమాట. ఓకే. దానికి ఉపయోగపడేది ఏంటి చూద్దాం. ఇప్పుడు సింపుల్ కూడా ట్రాఫిక్ జామ్స్ లో ఉన్నప్పుడు మెంటల్ నాయిస్ ఎలా ఉంటుంది. ఓకే, వెంటనే మనం దాన్ని సమాధాన పరచుకోగలుగుతామా లేదా. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి, ట్రాఫిక్ చాలా ఉంది, అయ్యో ట్రైన్ లేట్ అయిపోతుంది, ఫ్లైట్కి లేట్ అయిపోతాను అనే భావన ఎంత మెంటల్ నాయిస్ ని క్రియేట్ చేస్తుంది, ఎంత సమాధాన పరుచుకుంటున్నావు, అదంతా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఉపరతి అన్నమాట. ఐ మీన్ తితీక్ష అన్నమాట. బేరింగ్ చేయగలవా లేదా నువ్వు. ఓకే, ఆ ఎమోషనల్ రెసిలియన్స్ అదంతా ఇంపార్టెంట్. ఎట్లా కల్టివేట్ చేసుకోవాలి. క్రిటిసిజము పెయిన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ ని జడ్జిమెంట్ లేకుండా సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. ఆ ఎమోషన్ ని చూడటం నేర్చుకోవాలి మనం. ఏ ఎమోషన్ వస్తుంది నాలో అనేది చూడటం నేర్చుకోవాలన్నమాట. ఆమ్, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే తెలుస్తుంది మనకి. ఏంటంటే ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు కూడాను మనము ఆ మంచి పని చేస్తూ అందరి కోసం చేస్తున్నప్పుడు కూడాను అందరూ అడ్డు తగులుతూ ఉంటారు మనకి. లేదా వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోనప్పుడు కూడాను ఒక రకమైన బాధ కలుగుతుంది, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనలో. అది ఆ ఎమోషన్ ని కూడా అబ్జర్వ్ చేసుకొని ఆ క్రిటిసిజం కానీ వాటన్నింటినీ పెయిన్ ని తట్టుకొని నిలబడాలి. ఆగమో పాయినో అనుకున్నాం, దిస్ టు షల్ పాస్. అది కృష్ణుడు చెప్తున్నది అనమాట. ఇంకొక కొంతమందికి ఉపయోగపడేది ఏంటంటే జర్నలింగ్. అది ఇంటర్నల్ జర్నలింగ్. నీ ప్యాటర్న్స్ నువ్వు అన్నీ బాగున్నప్పుడు కూడా నువ్వు చూసుకోవాలి, అది జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఇంతకు ముందు ఎలా ఉన్నాను దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని తెచ్చుకుంటే నీ కంట్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు శ్రద్ధ దగ్గరికి వెళ్తే మనకి 4వ అధ్యాయంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటాడు. ఇక్కడ హూ ఎవర్ హ్యాస్ ద ఫెయిత్, ఇక్కడ శ్రద్ధ అంటే ఆ నమ్మకం అనేది, ఆ డివోషన్ అనేది, ఆ గురువు పట్ల డివోషన్ కాకుండా గురువు చెప్పిన దారి పట్ల నమ్మకం ఉండాలి వాళ్ళకి. ఆ దారిలో గనక నువ్వు వెళ్తే, ఓకే, అభ్యాసం చేస్తే, నీ ఇంద్రియాలను నువ్వు నియంత్రించుకుంటే, అంటే ఆ దారి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సమము దమము ఉపరతి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట నీకు. గురువు మీద ఎడరేషన్ అందుకనే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు నమ్మిన సిద్ధాంతం మీద నీకు ఇష్టం కలగటం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం కష్టం వచ్చినా కానీ తట్టుకోగలుగుతావు అన్నమాట. అప్పుడు ఈ ఈ వ్యావహారిక జీవితంలో తొందరగా ఈ ప్యాటర్న్స్ నుంచి బయటపడగలుగుతాం. అప్పుడు అది అచిరేణాది గచ్చతి, శాంతి వస్తుంది, పరమశాంతి వస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఎమోషన్ ఏంటి, ఈ డౌట్. మనం అనుకున్నాము ఈ నమ్మకంలో డౌట్ అనేది ఉంటుంది, హోప్లెస్నెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి అయ్యో నేను ఇంత సాధన చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, జరుగుతుందా లేదా, నేను వెళ్ళే దారి కరెక్టా కాదా అని ఒక అనుమానం వస్తుంది అనమాట మనకి. అది ఒక స్పిరిచువల్ స్టాగ్నేషన్ ని కూడా ఇస్తూ ఉంటుంది. అక్కడ చాలా జాగ్రత్తగా గైడెన్స్ తీసుకోవాలన్నమాట. ఆ సత్సంగంలో ఉంటే మనకి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి నేను జ్ఞానంలో ఉన్నాను, నాకు ఇంక వేరే అక్కర్లేదు అని అనుకున్నప్పుడు కూడాను భక్తి అనేటువంటిది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఒక నువ్వు డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు నీకు ఏదైతే ఇంతకు ముందు ఆ విక్షేప దోషాన్ని నివారించిందో దాన్ని మాటి మాటికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని నేను బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్నాను కదా, నాకు ఇంకా మిగతా అక్కర్లేదు అనుకోకూడదు. అలానే మెడిటేషన్ కానీ క్రియాయోగం కానీ నువ్వేం చేస్తున్నావో దాన్ని వదలకూడదు అనమాట ఎప్పుడు. ఎందుకంటే అంటిల్ ఇట్ ఈస్ ఓవర్ ఇట్స్ నాట్ ఓవర్. ఓకే. అందుకని ఏంటంటే నువ్వు ఎంత జ్ఞానివైనా కానీ, అందుకనే మనకి శంకరులు ఏం చెప్తారంటే ఎంత అద్వైతంలో ఉండు నువ్వు పర్లేదు, కానీ నీ గురువు దగ్గరికి వచ్చినప్పుడు ద్వైతంలోనే ఉండు అని చెప్తారు. ఓకే. నువ్వు జీవన్ముక్తుడు అయిందాకా, నువ్వు విదేహముక్తి వచ్చిందాకా ఎక్కడా వదిలిపెట్టద్దు అని చెప్తారు ఆయన. సో ఇక్కడ ఈ సైకలాజికల్ ప్రాసెస్ ఏంటి ఇక్కడ. ఓకే. అందుకనే భగవంతుడి పైన నమ్మకము భాగవతంలో నేర్చుకోవాల్సింది అదనమాట. ఓకే. ఊరినే దశమస్కందం చెప్పి ఆయన వదిలేయలేదు. శ్రీకృష్ణుడు లీలలు దాంట్లో శమధమాది షట్ సంపత్తిని కంట్రోల్ చేసుకుంటూ ఈ ఏకాదశ స్కందాన్ని కూడా ఉద్ధవ గీతలాగా మనకు బోధించారనమాట. అది నిజమైన గ్రేస్ అదనమాట. కృష్ణుడి యొక్క గ్రేస్, ఆయన అనుగ్రహం అదనమాట, గైడెన్స్ అది.
ఇక్కడ సైకలాజికల్ ప్రాసెస్ ఏంటి దీంట్లో? ఈ శ్రద్ధలో ఎందుకు మిస్ అవుతున్నాము అంటే, దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి అంటే, ముందు క్లారిటీ ఉండాలి. ఏది నువ్వు నమ్ముతున్న సిద్ధాంతంని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికెళ్తాము. వెళ్ళగానే ఒక సంప్రదాయంలో వాళ్ళు నీ మీద ఫస్ట్ నువ్వొచ్చావు అక్కడికి. నీకు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు వాళ్ళు. నీకు పూర్తిగా తెలియదు. కానీ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. కొంచెం స్టార్ట్ చేసి చూడాలి. దాన్ని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయకుండా నాకు వేరేయి చెప్పట్లేదు వీళ్ళు అని అనుకోకూడదనమాట. వాళ్ళతో కన్సిస్టెంట్‌గా వెళుతూ ఉంటే ఆ సంప్రదాయంలో నీలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. క్లారిటీ వస్తదనమాట. అలా అని నువ్వు కష్టపడకుండా ఉంటే మళ్ళా కష్టం. కష్టపడకపోతే వాళ్ళు ఇంకోటి బోధించరు నీకు. కదా! అలా అన్నమాట. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. సో, ఈ కల్టివేషన్ అదనమాట. ఈ స్వాధ్యాయం ఉండాలి, సత్సంగం ఉండాలి, వాళ్ళని వదిలిపెట్టకూడదు. నా అంతట నేను చేసుకుంటానంటే కుదరదు. ఆ స్వాముల దగ్గరికి గాని, వాళ్ళ దగ్గరికి గాని సత్సంగంలో ఉండి, మంచి బుక్ చదువుకుంటూ, మంచి సత్సంగాలు వింటూ, ఆ దారిలోనే ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. ఓకే. అట్లా చేస్తే ఈ, ఈ శ్రద్ధ అనేది డౌట్లు పోతుందనమాట. ఫియర్ పోతుంది మనకి. తర్వాత ఈ కామ్‌నెస్ ఒచ్చి ఒక ఆ డైరెక్షన్‌లో నిలబడగలుగుతామనమాట. ఈ ప్రాక్టీస్ కూడా బాగా అవుతుంది మనకప్పుడు. సో, అది ఈ శ్రద్ధ గురించనమాట. సమాధానం వచ్చేటప్పటికేంటంటే, ఇదంతా చేస్తున్నాము, ఒక దానిలో గట్టిగా నిలబడాలనుకున్నాము, కానీ క్లారిటీ ఉంది అనుకుంటున్నాము గానీ, కొంచెం మిస్ అవుతా ఉంటుంది. ఆ ట్రాన్స్‌పరెన్సీ. ఆ డిస్ట్రాక్షన్ కలుగుతానే ఉంటుంది. దానికి ఏంటి అంటే, రెగ్యులర్‌గా ఎంత తెలిసినా గానీ స్పిరిచ్యువల్ రిమైండర్స్ ఉండాలి. నీ చుట్టుపక్కల కొంచెం నిన్ను గట్టిగా పట్టుకునేవాళ్ళు ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా గానీ ఒక హాబిట్ నుంచి బయటపడాలి అంటే, ఆ హాబిట్‌ని అలవాటు చేసుకుందామన్న వాళ్ళతో తిరగాలి. ఓకే. వాళ్ళతో తిరుగుతూ ఉంటే, నువ్వు పక్కదారి వెళ్తూ ఉంటే వాళ్ళు, "ఏయ్! నువ్వు సరిగ్గా చేయట్లేదు" అని చెప్పి నిన్ను హెచ్చరిస్తారు. నిన్ను దారిలోకి పట్టుకొస్తారనమాట. అప్పుడు ఆ ఇన్నర్ ఫోకస్‌ని కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాం. లేదా నీ గురువు యొక్క పుస్తకాలు చదువుకోవటం గానీ, స్క్రిప్చర్స్ చదువుకోవటం గానీ, రోజు కొంచెంసేపు వినటం గానీ చేస్తూ ఉంటే, ఈ సమాధానం అనేది బాగా అలవాటవుతుంది. ఇంకొకటేంటంటే, మెడిటేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ నిధిధ్యాస అనేది ఇంపార్టెంట్ అనమాట. ఊరికనే శ్రవణం, మననం కాకుండా, ఆ మెడిటేషన్‌ని ఇంకొక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి అది మనం తెలుసుకోవాలన్నమాట. అది తర్వాత పతంజలి గురించి చెప్పినప్పుడు నేను చెప్తానది. ఆ మెడిటేషన్ గురించి. సో, తర్వాత ఇది చేస్తూ ఉంటే ఏమవుతుందంటేనంట, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అనేది ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అనే శ్లోకంలో ఆరో దాంట్లో నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. అంటే ఏంటి? అది వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. నీలో నుంచి తెచ్చుకోవాలన్నమాట. ఆ నిధిధ్యాస ద్వారా, మెడిటేషన్ ద్వారా నువ్వు లోపల నుంచి తెచ్చుకోవాల్సిన ఎనర్జీ నీలో నుంచే రావాలది. ఎవరో ఇట్లా చెయ్యి నెత్తిన పెడితే వచ్చేది కాదనమాట. ఓకే. అదే మనకి తర్వాత ఆరో అధ్యాయంలోనే మనస్సుని జయించిన వారికి అది మిత్రుడు. మనకు తెలిసిందే. ఇది ఈ శ్లోకం గూడాను. అలా చేయకపోతే అది మనస్సు కూడా శత్రువు అవుతుంది. మనస్సే నీ శత్రువు, నీ మిత్రుడు అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది మనకి. సో, అలానే ఇక్కడ సైకలాజికల్ ప్రాసెస్ ఏంటి దీంట్లో? ఈ సమాధానంలో ఈ మెంటల్ ఎనర్జీస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఈ మెంటల్ ఎనర్జీస్ ఏంటి మనలో అంటే, మనము ఒక ఫ్యామిలీ జీవితము, ఓకే. ఒక వర్క్ జీవితము, తర్వాత మన రకరకాలు బయట సోషల్ సర్వీస్ కానీ, లేపోతే నీ పర్సనల్ ఇష్యూసు, నీ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్ ఇన్ని చోట్ల మనము మొత్తం ఉంటుంది. అదే ఒక ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, ఈ భావనలో ఉన్న వాళ్ళకేంటి, ఆశ్రమాన్ని రన్ చేయాలి. ఆశ్రమం రొటీన్ ఫాలో అవ్వాలి. సో మెనీ మెంటల్ ఎనర్జీస్ పుల్ చేస్తా ఉంటాయన్నమాట. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి. యూనిఫై చేయాలి. అది ఎలా చేయాలి అంటే, దాంట్లో ఉన్న నిజాన్ని తెలుసుకోవాలి. వివేకం తెలుసుకోవాలి. వివేకం తెలుసుకొని, దాంట్లో నేను ఎంతవరకు ఏలు పెట్టాలో అంతవరకే పెట్టాలి. దాంట్లో ఉన్న ఆ అన్నెసెసరీ మెంటల్ నాయిస్‌ని అవాయిడ్ చేయాలి. చేసుకుంటూ ఉండాలి. అదెలా? మనం చేసేటప్పుడు కూడా ఒకసారి మల్టీ టాస్కింగ్ ఇష్టపడుతూ ఉంటాం. ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ ఇట్స్ నెసెసరీ. కానీ నేను ఒక పని చేస్తున్నప్పుడు వేరేది ఏదవుతుందా? ఏమైపోతుంది? అనే ఆలోచన వస్తుందా? లేదా? అని స్టడీ జేసుకోవాలి. నువ్వు
ఒక చేస్తున్న పనిలో నువ్వు ఉండగలుగుతున్నావా లేదా? ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే డాక్టర్స్‌గా మనం పేషెంట్‌ని చూస్తున్నప్పుడు ఇంక వేరే ఆలోచన ఏమి రాదు మనకి. ఎంత సమాధానంగా ఉంటాము అంటే, అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే, ఆలోచిస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రీజన్ కనపడొచ్చు. కానీ నీకక్కడ ఒక పేషెంట్ బాడీ కనిపించదు. వేరేవేమీ కనిపించవు నీకు. నీ డ్యూటీ మాత్రమే ఉంటుంది. నువ్వు దాన్ని హెల్త్ వైస్‌గా తీసుకురావాలి అన్న భావన మాత్రమే అది ఎంతో దృఢంగా నమ్మావు నువ్వు. నమ్మటం మూలాన చేయగలుగుతావన్నమాట. అలా కాకుండా కొంతమందికేమవ్వచ్చు, నేను వీడిని చేస్తాను, వీడు డబ్బులిస్తాడా లేదా? లేపోతే ఇంకోటి ఇస్తాడా లేదా? అన్నప్పుడు ఆటోమేటిక్‌గా అది మారిపోద్ది. ఓకే. కానీ మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ సర్జన్ చేసినా, ఏం చేసినా గాని దే ఫోకస్ దేర్ ఇన్ ద సమాధాన డెఫినిట్‌గా అన్నమాట. అది మన జీవితంలో ప్రతి పనిలో రావాలి మనకి. ప్రతి పనిలో వస్తే అది చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఇట్స్ ఓకే. కానీ సింగిల్ టాస్క్ చేసేటప్పుడు వేరే ఆలోచనలు ఏమొస్తున్నాయి? రేపేం చేయాలి అనే ఆలోచన వస్తుందా లేదా? ఇట్లాంటివన్నీ ఆ మెంటల్ డిస్ట్రాక్షన్స్‌ని అబ్జర్వ్ చేయాలి. కంట్రోల్ చేసుకోక్కర్లేదు. అబ్జర్వ్ చేయాలి. ఎంతొస్తున్నాయి? ఎన్నొస్తున్నాయి అనేది. ఓకే. దీంట్లో ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుద్దంటే ఆ మొత్తం ఇన్నర్ సెంటర్‌నెస్ అనేది వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన క్వెషన్స్ ఏంటి? ఓకే. ఇది నేను పీడీఎఫ్ పంపిస్తాను. మీరేం రాయక్కర్లేదు. ఒక్కొక్క క్వెషన్ అర్థం చేసుకుందాం. ఓకే. రోజు జీవితంలో డైలీ రిఫ్లెక్షన్‌లో వాస్ మై మైండ్ పీస్‌ఫుల్ టుడే ఆర్ రియాక్టివ్? ఓకే. ఒక క్వెషన్ ఎండ్ ఆఫ్ ద డే కానీ, మధ్యలో గాని, జరుగుతున్నప్పుడు గాని అనగానే శమం గుర్తు రావాలి. ఓకే. తర్వాత దమం వచ్చేటప్పటికి ఈరోజు నా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నానా? లేదా దేంట్లో అయినా ఎక్కువగా అమితంగా ఆకర్షితుడయ్యానా? అమితంగా చేశానా? అనేది చెయ్యొద్దని కాదిక్కడ. చేశానా? లేదా? చూసుకోవాలి. ఓకే. ఆ అబ్జర్వేషన్ ఇట్‌సెల్ఫ్ విల్ కంట్రోల్ ఇట్ అన్నమాట. తర్వాత డిడ్ ఐ విత్‌డ్రా ఫ్రమ్ అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్? అనవసరమైనవి మాట్లాడానా? అనవసరమైనవి చేశానా? ఇట్లాంటివన్నీ. ఓకే. డిడ్ ఐ రిమైన్ కామ్ అండర్ ది అపోజిట్స్? ద్వంద్వాల దగ్గర నేను ఎట్లా రియాక్ట్ అయ్యాను ఈరోజు? అది పరీక్షించుకోవటం. తర్వాత డిడ్ ఐ స్టడీ ఆర్ రిఫ్లెక్ట్ విత్ ట్రస్ట్ రివరెన్స్ అనేది ఉందా లేదా నాలో? అంటే చదవటము, వినటం అనే కాదక్కడ. నేను చేస్తున్న పనిలో నా గురువుని నమ్మి నేను దాన్ని ఫాలో అయ్యానా లేదా? మంచిగా ఉండటము, తర్వాత ఈ ఈ శాస్త్రాన్ని అప్లై చేయటం చేశానా లేదా? అనే శ్రద్ధ అన్నమాట. అది ఫాలో అవ్వాలి. తర్వాత సింగిల్ పాయింటెడ్‌నెస్ నేను ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా? ఆ సింగిల్ పాయింటెడ్‌నెస్ ఎలా ఉండాలి? ఆత్మ వైపుకి తిరిగుండాలి. అంటే అంతర్ముఖం అయ్యుండాలి. అంటే ప్రతి దాంట్లో ఒక ఆ సన్నివేశంలో నిజం ఏదైతే ఉందో, ఆ నిజము ఆత్మ. ఆ సమిష్టి కర్మలో జరుగుతున్నటువంటి ఆ వ్యావహారికంగా జరుగుతున్న దాంట్లో నిజం ఏదైతే ఉందో అది ఆత్మ అన్నమాట. దానికి. దాని వైపుకి నువ్వు తిరిగి చూస్తున్నావా లేదా? నిజాన్ని చూస్తున్నావా లేదా? ఓకే. అది సమాధానం. ఇట్లా ఒక వీకెండ్ రివ్యూ లాగా గాని, ఒక బ్యాలెన్స్‌ని మనం చూసుకుంటూ ఈ అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ శ్రద్ధ, ఈ సమాధానం ఇవంతా బాగా వస్తుందనమాట. ఇంకా డీటెయిల్‌గా చెప్పుకోవచ్చు. బట్ లెట్స్ గో టు ది ముముక్షత్వ. ఈ ముముక్షత్వం అంటే ఏంటి? ముముక్షత్వం అంటే ఏంటంటే నాకు ముక్తి కావాలి, నాకు భగవంతుడు కావాలి అనేటువంటి ఒక అర్థం మనం చెప్పుకోవచ్చు. కదా! కానీ అక్కడితో ఆగితే ఉపయోగం లేదు మనకి. మనము మనకి ఎలా ఉండాలి అంటే ఈ ఎమోషన్స్ ఉంటాయి అక్కడ. ఓకే. హోప్‌లెస్‌నెస్, ల్యాక్ ఆఫ్ పర్పస్, ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఉంటుంది. ఒక హయ్యర్ పర్పస్ ఉండదు జీవితంలో. హయ్యర్ పర్పస్ అంటే ఏంటి ఇక్కడ అనేది ఆలోచిద్దాం. నాకు మోక్షం కావాలి అనుకునేది నిజంగా ఆలోచిస్తే ఏంటి? నీకు మోక్షం అక్కర్లేదు. నువ్వే మోక్షం అయి ఉన్నావు అనేది తెలుసుకుంటావు. కానీ మనం చేస్తున్న సాధన ఏంటి అసలు? అది ఎందుకని మనకి అందకుండా ఉంది అనే ఒక ఆలోచన చేద్దాం. ఓకే. ముముక్షత్వం అంటే ఇదే అని తెలుసు మనకి. మోక్షం అని. కానీ అది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఈ సాధన చతుష్టయం ఎందుకు చేస్తున్నాము అంటే మోక్షం సంపాదించటానికి, మోక్షానికి అర్హత తెచ్చుకోవడానికి చేయట్లేదు. ఓకే. నువ్వుగా నిలబడకుండా ఉండటానికి అడ్డుపడుతున్న వాటిని మనము పోగొట్టుకుంటున్నాం సాధన చతుష్టయం ద్వారా.
మనం చేస్తున్నది అదనమాట. ఓకే. అది మనకి ఇంపార్టెంట్. సో, ఈ ముముక్షత్వం అనేది రోజువారీ జీవితంలో ఎలా అలవాటు చేసుకోవాలో చూద్దాం. ఈ భగవద్గీత కనెక్షన్ ఏంటి అంటే, అందుకనే ఆయన కర్మయోగం చెప్పినప్పుడు, ప్రతి కర్మలో నువ్వు ఫలాసక్తి లేకుండా ఉండటం అంటే ఏంటి? ఈశ్వర అర్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అంటే ఏంటి? అంటే మోక్షం అనేది చివరి ఎండ్ ప్రోడక్ట్ అనుకుంటున్నాం. అ మనలో ఒక ప్యాటర్న్ అది ఆలోచన విధానంలో. అట్లానే ప్రతి పనిలో ఒక ఫలం ఉంటుందనే ఆలోచన ఉంటుంది మనకి. అందుకని ఫలాసక్తి ఉంటుంది మనకి. అందుకని ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి అనేది ప్రిమిటివ్‌గా ఫస్ట్ నేర్పించారు మనకది కర్మయోగంలో. దాన్ని ఎప్పుడైతే సెల్ఫ్‌లెస్‌గా చేస్తున్నామో, ఆటోమేటిక్‌గా ఈ ఫలాసక్తి అనేది పోతుంది. అంటే ఏంటి? నాకు మోక్షం కావాలి, మోక్షం అనేది వేరే చోట ఉంది అనే గట్టి భావన, నేను ఈ సాధన చేస్తేనే నాకు మోక్షం వస్తది అనే భావన ఫస్ట్‌లో ఉండాలి. కానీ తర్వాత అది ఉంటే అదే అడ్డమవుతుంది. అందుకని మొట్టమొదట్లోనే కర్మయోగంలోనే అది అలవాటు చేశారు. తర్వాత ఏ ఈ ఇది కర్మయోగం ద్వారా. భక్తిలో వచ్చేటప్పటికేంటంటే, ఏకాదశి స్కందం తీసుకుంటే భాగవతంలో మనము, ఈ ఉద్ధవ గీత ఇవన్నీ చెప్తున్నప్పుడు కృష్ణ భగవానుడు అక్కడ భ భగవద్గీతని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి చెప్తారనమాట ఉద్ధవ గీతలో. ఈ ప్రపంచం యొక్క రీతి రివాజు, వాటన్నింటిలో రోజు జరిగే పనుల్లో ఎలా ఉంటుంది? నువ్వు ఎలా ఆ ముముక్షత్వాన్ని చూడాలి? నువ్వు ఎలా ఉండాలి? కృష్ణుల వారి జీవితం తీసుకుంటే ప్రతి దాంట్లో ఆయన ముముక్షువుగానే ఉన్నాడు. బ్రహ్మతత్వంలోనే ఉన్నాడు. ఆ భాగవతం చదువుతుంటే మనము ఆ ముముక్షత్వంలోనే ఉన్నారాయన. ఆయన ఇంకా అది సెపరేట్‌గా అది ఆయనకి రాలేదు కదా! అట్లానే భగవంతుడు చూపించాడనమాట. అందుకని మనం ఆ సాధనలో ఉన్నప్పుడు చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని చెప్పేసి మనకి ఆయన 7వ అధ్యాయంలో చెప్పారు భగవద్గీతలో. ఏంటి? ఇదిగో ఇలా వేరే వాళ్ళు ఇంత కష్టపడతా ఉంటారు. ఆర్తులున్నారు, జిజ్ఞాసులు, అర్థార్థులు. ఆర్తులు, అర్థార్థులు ఫస్ట్. జ్ఞాని, భరతర్షభ. జ్ఞాని తర్వాత వస్తారనమాట. జిజ్ఞాసు, జ్ఞాని. ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. మనం కూడా ఈ స్టేజ్‌లో ఒక్కొక్క దాంట్లో వెళ్తూ ఉంటాం. సరే నేను జ్ఞానిని ఒక విషయంలో అయ్యాను. కానీ ఇంకొక విషయంలో ఆర్తుడుగానే ఉంటాను. ఓకే. ఇంకొక విషయంలో జిజ్ఞాసుగానే ఉంటాను. ఇది వాళ్ళ గురించి సెపరేట్‌గా చెప్పిన శ్లోకం కాదనమాట. నాలో ఉన్నటువంటి ఫేజెసే ఇవన్నమాట. నేను ఆర్తుడుగా ఉంటున్నానా? జిజ్ఞాసగా ఉంటున్నానా? అనేది మనం ఏడో అధ్యాయం వచ్చినప్పుడు చెప్పుకుందాం అదొకసారి అప్పుడు. కాపోతే ఇక్కడేంటంటే ఈ ఈ మొత్తము ఈ ముముక్షత్వంలో కూడాను నేను ఆర్త ముముక్షువునా? జిజ్ఞాసు ముముక్షువునా? అర్ధార్థి ముముక్షువునా? అనేది అసెస్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇలా ఉన్న వాళ్ళలో నాకు ఎవరిష్టులు అని చెప్పారాయన? ఈ జ్ఞానంతో అర్థం చేసుకొని, ఈ సంకల్పం దృఢంగా ఉన్నవాళ్ళు, తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే అంటున్నారు. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః అంటున్నాడు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏకభక్తి అంటారు. ఓకే. ఆ ఏకభక్తి అనేది టేక్ హోమ్ పాయింట్ అక్కడ. ఏకభక్తి అంటే సమాధానం అన్నమాట. అంటే నువ్వు చేస్తున్న పనిలో నీ రోల్ ఎంతవరకు ఉందో గుర్తుపెట్టుకొని, ఆ నిత్య, అనిత్య వస్తు వివేకాన్ని అర్థం చేసుకొని, ఆ మిగతా వాటి పట్ల వైరాగ్యంతో ఉంటూ, నీ ఇంద్రియాలని, మెంటల్ నాయిస్‌ని తగ్గించుకొని, దాంట్లో నువ్వు నిలబడగలగటమే ఏకభక్తి అంటారు. నువ్వు ఏ పని చేస్తున్నా గానీ, దాంట్లో ఆ భగవత్ తత్వం అంటే నిజంతో ఉండటమే నిజమైనటువంటి ముముక్షత్వం అన్నమాట. అది ఇండైరెక్ట్ మీనింగ్ అక్కడ. అట్లానే ఈ శ్లోకాలన్నీ ఇక్కడ పెట్టాను గానీ, మనం అన్నీ చెప్పుకోక్కర్లేదు. ఈ ఈ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్తున్నారు. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదర్లభః అని చెప్తున్నారు. అంటే ఎంతో సాధన చేస్తూ ఉంటే ఈ మైండ్ ప్యాటర్న్స్ అన్ని అలవాటైపోయినాయి మనకి. ఇంకో రకంగా చెప్పుకుంటే ఎన్నో జన్మల నుంచి వస్తున్న ప్యాటర్న్స్ ఇవి. మారవన్నమాట. ఆ ఉన్నదంతా వాసుదేవ సర్వమితి అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాసుదేవ సర్వమితి అంటే ఏంటంటే ప్రతి దాంట్లో ఒక సత్యం ఉంది అనేది అర్థం చేసుకొని, ఆ సత్యాన్ని చూడటమే వాసుదేవుడిని చూడటం అన్నమాట. ఆ సత్యంతో ద్వంద్వాలను తట్టుకొని నిలబడటమే
నిజమైనటువంటి ముముక్షత్వం అన్నమాట. ఓకే. సో ఇది ఇట్లా చేస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ కరెక్షన్ ఏం చేయాలి? తర్వాత ఈ కల్టివేటెడ్ డీప్ లాంగింగ్ ఫర్ ద ట్రూత్, ఫ్రీడమ్ రాదర్ దాన్ చేసింగ్ ఎండ్లెస్ డిజైర్స్. ముందు ముందు పరిగెత్తుతూ ఇది కావాలి, అది కావాలి, ఇది జరిగినప్పుడు చేద్దాం, అది జరిగినప్పుడు చేద్దాం అనుకుంటాం. ఓకే, నేను రిటైర్ అయిన తర్వాత సాధన చేస్తాను, అప్పుడైతే ఈ అడ్డంకులు ఉండవు అనుకోవచ్చు. కానీ అప్పుడు ఉండేవి అప్పుడు ఉంటాయి. ఎప్పుడు చేసేవి అప్పుడు చేస్తూ ఉంటాం కదా మనం. ఇప్పుడు మనందరం కొంచెం చేస్తున్నది అదే అన్నమాట. ఇక్కడ ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఈ ఇన్నర్ వాయిస్ ని ఒక మంత్రం లాగా మనము ఐ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, నాట్ జస్ట్ ప్లెజర్స్. ఓకే, నాకు భగవంతుడు కావాలి, నాకు ఆత్మ సాక్షాత్కారం కలగాలి, ఈ బ్రహ్మ సత్యము అనేది తెలుసుకోవాలి అనేటువంటి మెడిటేషన్ మనకు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికల్గా ఒక్కో చోట మనం మనం వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన డిస్ట్రాక్షన్స్ లో ఉండొచ్చు. కానీ మనంతటా మనం డిస్ట్రాక్షన్ కల్పించుకుంటున్నామా లేదా స్టడీ చేసుకొని, ఇప్పుడు టీవీ ఎవరు లేరు టీవీ చూడాలి, దాని బదులు ఇంకో 20 minutes మెడిటేషన్ చేసుకుందాము, లేదా ఇంకొకటి వేస్ట్ చేయకుండా చేద్దాము అనే భావన మనలో కలిగించుకోవాలన్నమాట, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సెల్ఫ్లెస్ గా ఉండటము. ఇక్కడ సెల్ఫ్లెస్ గా ఉండటం అంటే ఏంటి అంటే, నువ్వు చేస్తున్న పనిలో ఒక అవుట్కమ్ ఒక విధంగా ఉండాలి అని కోరుకోకుండా ఉండటం కూడా. ఓకే, నీకు అది నువ్వు మంచి పని చేస్తున్నా గానీ ఆ మంచి పనిలో కూడాను ఈ అవుట్కమ్ ఇలా ఉంటే బాగుంటుంది, అది సెల్ఫ్లెస్ యాక్ట్ అయినా కానీ నువ్వు అనుకున్న విధంగా జరగాలనుకుంటే మళ్ళీ సెల్ఫిష్ అవుతుంది అనమాట. దానికి ఇంత ఉన్నత స్థాయిలో గుర్తింపు వస్తే బాగుంటుంది, ఇంత కలెక్ట్ అయితే బాగుంటుంది, ఓకే, ఇంత జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. ఆ అనిపించటంలో కూడాను నువ్వు ఆ సెల్ఫ్లెస్నెస్ చూపించడమే ముముక్షత్వం అన్నమాట. అంటే నువ్వు ఆ పరిస్థితిలో నుంచి, బాధలో నుంచి ముక్తుడు అవుతున్నావు. ఆ ముక్త భావన నీకు అలా కలగటం కూడాను ఆ సెల్ఫ్లెస్నెస్ ని అర్థం చేసుకోవాలన్నమాట అక్కడ. ఓకే. ఇప్పుడు శంకరాచార్యుల వారు మనకి ఇది ఈజీగా ఉంటానికని చెప్పేసి ఆయన కొన్ని డిగ్రీస్ చెప్పారు దీంట్లో. ఈ మంద మధ్యమ రూపాచ విరళ ముముక్షుత అని చెప్పేసి తీవ్ర ఏషాం భవతి తేషాం ఏవ ఈ మోక్షద అని చెప్పారు. ఇది వివేక చూడామణిలో ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఈ ఈ ముముక్షత్వం అనేది మందంగా ఉన్నప్పుడు, మైల్డ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మోడరేట్గా ఉంటే ఎలా ఉంటుంది, తీవ్రంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అసెస్ చేసుకోవడానికి ఆయన కొన్ని శ్లోకాలు చెప్పారనమాట. ఊరికనే నేను పై పైన మనకు తెలియటానికని చెప్పేసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉదాహరణలన్నీ ఆయన చెప్పిన దాంట్లో నుంచి తీసుకొని చెప్పినవి అనమాట. సెల్ఫ్లెస్ గా ఎలా ఉండాలి, మిగతావి ఎలా మనం ప్రోగ్రెస్ అవ్వాలి, రోజు ఎలా కల్టివేట్ చేసుకోవాలని చెప్పిందంతా దీన్ని ఆధారంగా చేసుకున్నది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఆయన చెప్పిన రీతిలోనే మనము ఈ బిగినర్ ఎలా ఉంటాడు, ఓకే, క్యూరియస్ అబౌట్ స్పిరిచువల్ టాపిక్స్ బట్ డిస్ట్రాక్టెడ్ బై వరల్డ్లీ గోల్స్. ఓకే, పక్కన ఉన్నవి మనకు కొన్ని లాగుతా ఉంటాయి. అవి లాగటము చేయకపోవటం కాదు అక్కడ ముముక్షత్వం అంటే. అవి చేస్తున్నా కానీ వాటిలో నువ్వు ఎంతవరకు ఇమడాలో అంతవరకు చేసి బయటపడటం ముముక్షత్వం అన్నమాట. దాన్ని అంటించుకోకుండా బయటికి రావటం ముముక్షత్వం. తర్వాత స్ట్రాంగ్ లాంగింగ్ ఫర్ లిబరేషన్ అలైన్స్ లైఫ్ టువర్డ్స్, నీ జీవితాన్ని కూడా నువ్వు మార్చుకొని ఆ పద్ధతిలోకి తెచ్చుకుంటావు అనమాట. అది ఇంటర్మీడియట్ స్టేజ్. ఇక చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే, నాకు ఇది తప్పితే ఇంకేం వద్దు, నాకు ఇదే కావాలి, మిగతావన్నీ నేను షట్ డౌన్ చేసేస్తాను అనమాట. ఆ స్టేజ్కి వెళ్తాం. అది వెళ్ళేటప్పటికి టైం పడుతుంది మనకి, అది చేసుకోవాలి. ఇక్కడ మనల్ని మనం ఒక స్కేల్ ఆఫ్ 1 to 10లో ఈచ్ వీక్ ఈ ముముక్షత్వం అనేది ఎంత స్ట్రాంగ్ అవుతుందో పరిశీలించుకోవాలి మనం. ఓకే, ఒక సత్సంగంలో వాళ్ళ నుంచి నీకు ఆ టీచర్స్ ద్వారా కానీ, నీతో ఉన్న నీ కొలీగ్స్ ద్వారా కానీ ఆ ఫీడ్బ్యాక్ అనేది నీకు వచ్చినప్పుడు దాన్ని ఓపెన్గా పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, మనం ముందుకెళ్తున్నామని ఎలా తెలుస్తుంది అంటే, మనలో ఆ మెంటల్ నాయిస్ తగ్గుతూ ఉంటుంది, యాంగ్జైటీ తగ్గుతూ ఉంటుంది, ఏం జరిగినా పర్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ ముముక్షత్వం స్ట్రాంగ్ అయ్యే కొద్దీ మనలో ఆ ద్వంద్వాతీత శక్తి వస్తూ ఉంటుందన్నమాట. క్లారిటీ వస్తూ ఉంటుంది. ఇది ఇలానే జరుగుతుంది కదా, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు,
మన పర్లేదు, ఇది ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా పర్లేదు, నేను చేసేది నేను చేస్తాను అనే భావనలో స్ట్రాంగ్ అవుతా ఉంటాం అన్నమాట. ఇలా మొత్తము ఈ ఈ డిజైర్స్ ఇవన్నీ కూడాను కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ ఇక్కడ చిన్న టేబుల్స్ లో పెట్టాను. ఇప్పుడు చెప్తున్నవన్నీ ఈజీగా మనకి మనం ప్రాక్టీస్ చేసుకోవటానికి అని చెప్పేసి టేబుల్స్ అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నవే. ఈ సాధనలో ఈ వివేకం అంటే మనం రోజు మనకు మనం చెప్పుకోవాల్సినవి ఏంటి? వివేకం అంటే ఈ బ్రహ్మం ఒక్కటే కరెక్టు, ఈ నిజం నిత్యం ఒక్కటే కరెక్టు అనుకోవటము. వైరాగ్యం అంటేనేమో సింప్లిసిటీ ఓవర్ లగ్జరీ అర్థం చేసుకోవటము. ఓకే, కంటెంట్మెంట్. శమము, కామ్గా ఉండటము, ఇంద్రియాలు కంట్రోల్ చేసుకుంటే దమము, ఉపరతి, ఇవన్నీ మనం మళ్ళీ చెప్పుకున్నవే అక్కడ ఉన్నాయి అన్నమాట. సో తర్వాత ఈ ఇదొక్కటి కొంచెం చెప్పుకొని మనము చూద్దాం. పతంజలి యోగ సూత్రాలని ఎలా రిలేట్ చేసుకోవాలి చదువుతున్నప్పుడు. ఆ వైరాగ్యం వచ్చేటప్పటికి ఏంటంటే యమ నియమాలు మనలో ఉన్న ఎథికల్ బేస్ ని కరెక్ట్ చేస్తే ఏంటంటే, అందరూ చేస్తున్నారు కదా అని చేస్తే ఏమవుతుంది అంటే నీ మనసు ఊరుకోదు. ఆ మెంటల్ నాయిస్ తగ్గదన్నమాట. నువ్వు ఎంత రేషనలైజ్ చేసుకుని ఎంత సమాధాన పరుచుకున్నా గానీ నీలో ఉన్న ఉన్నత స్వభావం ఏదైతే ఉందో అది ఒప్పుకోదన్నమాట. గిల్టీగా ఫీల్ అవుతా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ వైరాగ్యం కూడా ప్యూరిఫై అవుతా ఉంటుంది. ఆ గిల్ట్ భావన. కానీ అదొక ప్యాటర్న్ అయిపోతే మాత్రం అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోతే మళ్ళీ దాంట్లోంచి బయటపడటం కష్టం అన్నమాట. అందుకని ఆయన యమనియమాలని చెప్పాడు అవి. ఓకే. అదే స సాధన ఇది శమధమాది షట్ సంపత్తికి వచ్చేటప్పటికి ప్రత్యాహార ధ్యానాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం మెంటల్ స్టెబిలిటీని ఇస్తాయి. ఆయన వివేకం గురించి చెప్పినప్పుడు ఏం చేశారు అంటే వివేక ఖ్యాతి అంటాడు ఆయన. అంటే ఏదైతే మనల్ని ఆ హయ్యర్ స్టేజ్కి తీసుకెళ్తుందో రైట్ అండర్స్టాండింగ్ అని చెప్తారు పతంజలి. అది దాని దగ్గరికి వెళ్తాం. ముముక్షత్వం వచ్చేటప్పటికి ఆయన ఈశ్వర ప్రణిధానం అన్నారు. అంటే ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు కోరిలేట్ దోస్ అన్నమాట. మనం పతంజలి యోగ సూత్రాలు ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ జ్ఞానము బ్రహ్మం రియలైజేషన్ వచ్చేటప్పటికి ఆయన కైవల్యము అన్నారు. ఓకే. సో ఇప్పుడు ఇదే ఇలానే మనము ఈ జ్ఞాన భూమికలను కూడాను మనం అలా చెప్పుకోవచ్చు. తర్వాత ఆ దీన్నే మళ్ళా జ్ఞాన భూమికల్ని ఈ సాధన చతుష్టయానికి రిలేట్ చేసుకుంటూ మనము ఈ హీలింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత మనలో ఉన్నటువంటి అవేర్నెస్ ఈ సాధన చతుష్టయం మూలాన ఈ సాక్షి భావన కూడా ఎలా అలవాటవుతుంది పటిష్టం చేసుకుంటే అనేది మనం ఇంకొక స్థాయిలో ఇంకొక రోజు సత్సంగంలో మనము వీటన్నింటినీ ఈ జ్ఞాన భూమికలు తర్వాత ఈ సాక్షి భావన అనేది ఇంకొక లెక్చర్లో మనం ఎప్పుడన్నా చెప్పుకుందాము. బట్ దీంతో మన ఈ ముగించే ముందు ఈ మలదోషం అనేది మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుందాం. వైరాగ్యము కర్మయోగము ద్వారా నివారించబడుతుంది. విక్షేప దోషం వచ్చేటప్పటికి ఈ సాధన సమధమాది షట్ సంపత్తి ఉపాసన. ఇక్కడ ఉపాసన అంటే జస్ట్ భక్తి కాదు, నమ్మటము, భగవంతుడి దగ్గరగా ఉండటం అంటే ఆత్మకు దగ్గరగా ఉండి చేసుకోవటం. ఆవరణ దోషమేమో వివేకము జ్ఞాన యోగం. ఓకే. ముముక్షత్వం వచ్చేటప్పటికి ఏంటంటే అది సస్టైన్ అవ్వడం, బ్రాహ్మీ భావంలో నిలబడటం. ఇలా మొత్తం మీద ఉంటుంది. సో వీటిని ఈ సాక్షి భావాన్ని వీటిని ఎప్పుడన్నా మనం చెప్పుకుందాము. బట్ ఐ విల్ సెండ్ యూ ది పీడిఎఫ్. దీంట్లో చూడొచ్చు. అంటే ఊరికనే కొంచెం పై పైన చెప్పుకుంటే ఏంటంటే దీన్ని బాగా డీటెయిల్డ్గా ప్రాక్టీస్ చేయాలి. అది ఎప్పుడన్నా ఇంకొకసారి చెప్పుకుందాంలే. బట్ సాధన చతుష్టయం పటిష్టం అయితే మనకి ఈ జ్ఞాన భూమికలు బాగా అర్థమవుతాయి. ప్లస్ భగవద్గీత బాగా అర్థమవుతుంది. ప్లస్ ఈ సాక్షి భావన కూడా మనకు బాగా అలవాటు అవుతుంది. ఓం తత్సత్.